హాయ్, నేను మీ కళ్యాణి మాలిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. నమస్కారం కళ్యాణి మాలిక్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ, ఇండస్ట్రీకి సంబంధించి అన్ని వింగ్స్ అంటే ఒకట్లేండి, అటు డైరెక్షన్, రైటింగ్ సైడ్ కావచ్చు, మ్యూజిక్ సంబంధించి. సో ఆల్మోస్ట్ మీది కూడా 30 years గడిచిపోతుంది కదండి. 20 నేను వచ్చి 22 years అవుతుందండి. 22 అయితే వచ్చి అంటే అంతకుముందు కూడా ఒక 6 years ఆ జర్నీ ఉంది. అంటే జనరల్గా అప్పుడు నేను అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా చేయడం అంటే, తర్వాత కోర్ సింగర్గా ట్రై చేయడం, ప్లేబ్యాక్ సింగింగ్ అదంతా డిఫరెంట్ అండి. బట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నా కెరీర్ అయితే 21 అయితే వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ 2003. అమృతం కూడా చేశారు కదండి. అమృతం అది సీరియల్, అది ముందు వచ్చింది. అంటే దాని ద్వారా నేను మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అయ్యానండి, అమృతం సీరియల్ ద్వారా. బట్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్ ఆల్సో. అది సీరియల్గా భావించనండి, అది నాకు చాలా పేరుని తీసుకొచ్చింది, ఒక జీవితాన్ని ఇచ్చిందండి. సో అది నాకు ఒక రకంగా చెప్పాలంటే సినిమా కన్నా ఎక్కువ. ఇప్పటికీ కూడా ఆఫ్టర్ 22 years పబ్స్లో పాడుతున్నారండి స్టిల్, ఈ జనరేషన్ కూడా. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఈవెన్ కెనడా కానీ US కానీ. సో అది వాళ్ళు నాకు క్లిప్స్ పంపినప్పుడు ఐ టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దట్. కానీ ఈ జర్నీలో అండి మీరు ఎక్కడ కూడా ఇయర్కి ఇన్ని సినిమాలను ఒప్పుకోకుండా మ్యాక్సిమం ఒకటి లేదా ఆ ఇయర్ కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. మొత్తం కలిపినారు 22 years 21 yearsకి 22 సినిమాలు అంతే. అంతే, అదే మీరు అన్నట్టు సంవత్సరానికి ఒక సినిమా. అది సెలెక్టివ్గా వెళ్ళారు. నేను కొంత సెలెక్ట్ చేసుకున్న మాట నిజమండి. కొంత గ్యాప్, కొంత వాటిలంతట అవే రావడం, డిలే అవడం అన్నది కూడా నిజం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్, చాలామంది అంటే ఒక అపోహలో ఉంటారండి. మనకి ఒక సినిమా హిట్ కొట్టిన వెంటనే, లేకపోతే మన ఆల్బమ్ సూపర్ హిట్ అయిన వెంటనే మనకి ఆపర్చునిటీస్ వస్తాయని. ఆపర్చునిటీస్ రావడానికి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. కొన్ని మన లాజిక్కి అందవు. జస్ట్ బై మన సక్సెస్ని బట్టి అవకాశాలు వస్తాయి అనుకోవడం పొరపాటు అండి. మనకి సక్సెస్ లేకపోయినా, ఒకవేళ మనం చేసిన సినిమా సరిగ్గా ఆడకపోయినా, మీకు రావాల్సింది ఉంటే కనుక దే విల్ ఆటోమేటిక్లీ కమ్. ఇప్పుడు నాన్నగారి విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే రైటర్గా, సో ఆయన ప్రస్థానంలో మీరు గమనించిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటండి? మా నాన్నగారు బేసిక్గా మెడ్రాస్లో ఉండే రోజుల్లో విజేంద్ర ప్రసాద్ గారు అంటే మా చిన్నాన్నగారు అండి, నాన్నగారు కలిసి దత్తా బ్రదర్స్గా కలిసి స్టోరీస్ వర్క్ చేసేవారండి. గోస్ట్ రైటర్స్గా కొన్నాళ్ళు ఫస్ట్, తర్వాత డైరెక్టర్గా, స్టోరీ రైటర్స్గా పేరు పడిన లెవెల్ దాకా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1986-85 ప్రాంతాలండి. గోల్డెన్ పీరియడ్. రాఘవేంద్ర గారి దగ్గర ఎక్కువ పనిచేశారండి. సో ఆ తర్వాత నాన్నగారు వాస్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లిరిక్స్ అండ్ హీస్ అ గ్రేట్ పెయింటర్ అండి నాన్నగారు. ఓకే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేశారండి. విజేంద్ర ప్రసాద్ గారు అంటే మా చిన్నాన్నగారు, హీ స్టిల్ ఇన్ టు రైటింగ్. సో దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ అందరి జీవితాల్లాగే ఇక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు ఉన్నాయి. బట్ ఆ డౌన్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ చేయలేదండి. ఎఫెక్ట్ చేయకుండా పేషెన్స్ తోటి నిలబడడం, నమ్మకంతో, హోప్స్, వీటితోటి ముందుకు రాగలిగారండి అందరూ కూడా. అన్నయ్య గారు ఇన్స్పిరేషన్ ఒక రకంగా అన్నయ్య గారు ఎంచుకున్నారు మ్యూజిక్ సంబంధించి. సో మీరు కూడా ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, నాకు అన్నయ్య వెళ్ళాడు కాబట్టి నేను రావడం అన్నది ఆ కోణం అసలు లేదండి లైఫ్లో. ఎందుకంటే ప్లేబ్యాక్ సింగర్, నేను ప్లేబ్యాక్ సింగర్గా నేను నా ప్రయత్నాలన్నీ కూడా గతంలో ప్లేబ్యాక్ సింగర్గానే జరిగినాయండి. నాకు కిషోర్ కుమార్ అంటే చాలా ఇష్టం. సో ఆయనలాగా నాకు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేదండి. సో దట్ వే ఐ వాస్, నా మోటివేషన్ అంతా కూడా దీని వైపుకి వెళ్ళింది, సినిమా ఫీల్డ్ వైపుకి. సో తర్వాత కోర సింగర్గా ట్రై చేశానండి. దట్ వాస్ వెరీ టఫ్ టైమ్స్ ఇన్ మై లైఫ్. చెన్నైలో ఉన్నప్పుడు మనకు ఇప్పుడులాగా సోషల్ మీడియా కానీ అటువంటి లేవు. ప్రతిసారి కూడా కాంటాక్ట్ చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళం అండి. మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలంటే స్టూడియోస్కి వెళ్ళివ్వండి, నిలబడివ్వండి, వెయిట్ చేసేవాడిని. ఇదంతా కూడా ప్లేబ్యాక్ సింగింగ్ కోసం కాదు, కోరస్ ఛాన్స్ కోసం. అవునా? అది కూడా వచ్చేవి కాదండి. అప్పటికి మీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి. నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ అండి. మనకి విడివిడిగా బ్యాక్గ్రౌండ్ ఉంటాం ఒక్కోసారి డిసడ్వాంటేజ్. ఓకే, ఫలానా అని చెప్పి మన మీద మీరు ఎదిగి కొలిది కూడా
ఫేమస్ అవడంతో పాటు అభిమానుల్ని సంపాదించుకుంటూ పాటు శత్రువులు కూడా వస్తూ ఉంటారండి మనకు తెలియకుండా. శత్రువులు పోగొతూ ఉంటారు మనకు తెలియకుండా. వాళ్ళతో పాటు మనకి పరిచయం లేకపోయినా సరే మన మీద ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకుని ఉంటారండి, ఓ పలానోడు కదా అని చెప్పేసి. ఓకే ఓకే ఓకే. సో ఆ రకంగా ఒక్కసారి బిగ్ ఫ్యామిలీ అన్నది ప్రతిసారి కాదు, ప్రతి ఫ్యామిలీలో నేను జనరలైజ్గా మాట్లాడలేదండి, బట్ జనరల్గా ఒక్కోసారి అది డిసడ్వాంటేజ్ అవుతుంది మనకి, అడ్వాంటేజ్ అవ్వడం పోయి. సో ఆ రకంగా ఛాన్సులు రావడం కొంచెం కష్టపడి ఉండండి ట్రై చేయడం. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎత్తను కానీ నేను ట్రై చేసిన రోజుల్లో ఎందుకు మీ అన్నయ్య ఉన్నాడు కదా కిరవాణి గారు, వాళ్ళ దగ్గర పాడచ్చు కదా, తను ఎందుకు ఇవ్వట్లేదు లేకపోతే అన్న లాంటివి కూడా అడిగేవారు. అంటే నా వాయిస్ ఏంటి, నీ వాయిస్ పనిచేస్తా లేదా, ఇప్పుడు నీ వాయిస్ బాగోలేదు అని అంటాం వేరండి. కరెక్ట్. ఇప్పుడు ఏదమ్మా ఒక పాట పాడు అంటాం జనరల్గా. ఇప్పుడు మీరు నాకు నటించడానికి నాకు ఛాన్స్ కావాలని వచ్చారు అనుకోండి, ఏది ఒక వీడియోది ఏమన్నా ఆడిషన్ అడుగుతారు అంతవరకే. ఆడిషన్ నచ్చలేదు అనుకోండి, లేదు బాబు నాకు నచ్చలేదు, లేకపోతే నువ్వు పలానావాడు కాబట్టి నేను నీకు ఏమను అంటాం తప్పు అవుద్దని నా ఉద్దేశం అండి. సో అటువంటి ఎక్కువ ఫేస్ చేశాను నేను వెన్ ఐ వాస్ ట్రైయింగ్ యాజ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ అండ్ కోరస్ సింగర్. సో తర్వాత అన్నయ్య దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగిందండి, కంపోజింగ్ అసిస్టెంట్గా. దట్ వాస్ ఎ గ్రేట్ స్టెప్ ఇన్ మై లైఫ్, నా అదృష్టం కింద భావిస్తాను. 96లో. అండ్ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయామండి. నేను 2000లో చెన్నై నుంచి, అప్పటికే సినిమా ఫీల్డ్ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిందండి, ఇది చెన్నై నుంచి హైదరాబాద్. నేను 2000లో షిఫ్ట్ అయినండి. 2000 నుంచి పెర్మనెంట్గా నేను హైదరాబాద్లోనే ఉన్నాను నేను. అప్పుడు కూడా విపరీతమైన ప్రయత్నాలు, ఆర్పి పట్నాయక్ గారి దీన్ని కలవడం, లేకపోతే అప్పుడు ఎవరైతే ఉన్నారో మణి గారిని, ఇలా రకరకాలుగా స్టూడియో ఏదో ఒక ఛాన్స్ రాకపోద్దా అని చెప్పేసి. నేను బేగంపేటలో చికోటి గార్డెన్స్ దగ్గర పేయింగ్ గెస్ట్గా ఉండేవాడినండి. 2200 ఓకే నా మంత్లీ రెంట్ అలాంగ్ విత్ ఫుడ్. సో ఆ 2200 సంపాదించడానికి నానా యత్న పడేవాడిని. 2200 వస్తే బాగుండు, నెల ఎలా కడతాం అని చెప్పేసి అన్న లాంటి స్ట్రగుల్స్ నుంచి వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హోప్స్ అండ్ పేషెన్స్ అండి. ఓకే, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై పేషెన్స్ అండ్ నా మీద నాకున్న నమ్మకం. ఏదో రోజు మంచి రోజు రాకపోదా, మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అది చిన్న సినిమా పెద్ద సినిమాని చూడకుండా చేయడం బట్టి ఈ స్థాయికి ఈ స్థితికి నేను రాగలిగానండి. ఇక్కడ మీరు అంటే నాకు రాజమౌళి గారి స్టేట్మెంట్ కూడా గుర్తొస్తుంది. ఒకానొక సిచ్యువేషన్లో ఆయన స్ట్రగుల్ పడ్డప్పుడు అన్నయ్య గారే చాలా వరకు కూడా హెల్ప్ చేసి ఆయనే ఉన్నారు మాకు అని చెప్పేసి. అవునండి, అన్నయ్య అప్పుడు మాది చాలా హ్యూజ్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి, అందరూ కలిసే ఉండేవాళ్ళం. సాలిగ్రామ్ మెడ్రాస్ అదే. అప్పుడు అన్నయ్య చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా చేసేటండి ఒక 2 years ఎంతో 2.5 years. అప్పుడు తను సైకిల్ మీద వెళ్ళేవాడు, ఏవిఎం స్టూడియోస్కి సైకిల్ మీద తను వెళ్ళేవాడు అండి. తను సంపాదించిందంతా కూడా ఇంటికే. తను మెయిన్ అసెట్ అండి అసలు ఫ్యామిలీ. ఈరోజు అందరూ నిలబడగలిగాం, మామూలుగా హాయిగా తిరగలుగుతున్నాం, హాయిగా బతకగలుగుతున్నాం అంటే ఆ రూట్స్ తను వేసినవి. అప్పుడు తను కష్టపడి సంపాదించి తను పోషించిన దానికి గాను దాని ప్రతిఫలం అండి మాది ఇదంతా కూడా. సో సో ఆ తర్వాత తను మనసు మమత అని ఫస్ట్ సినిమా అండి రామోజీరావు గారు పరిచయం చేశారండి. సో అక్కడ నుంచి తన కెరీర్ 91 నుంచి తనది అలా స్టార్ట్ అయింది. మీది అయితే సినిమా ఫస్ట్ సేమ్ ఆ క్రూ ఎవరైతే ఉన్నారో అమృతం కరెక్ట్ అండి వచ్చేసారు, ఎగ్జాక్ట్లీ మంచి హిట్ కొట్టారు. అవునండి, మంచి అందరికీ బ్రేక్. సో అయితే చంద్రశేఖర్ రైలేటి గారికి మళ్ళీ మీ కాంబినేషన్ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుదిరింది చెక్ సినిమాతో. ఎందుకు ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు? అంత కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్. అవును, అది చాలా దురదృష్టం అండి అంత డిలే అవటం. దెర్ ఆర్ సో మెనీ పర్సనల్ రీజన్స్ బిహైండ్ దట్. ఓకే, విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. బట్ నాకు తెలుసు. సో దాన్ని జరగలేదు అంతే అండి. నేను వెయిట్ చేశాను, కొన్ని కారణాల వల్ల తను నా దగ్గరికి రాలేదు. వ్యక్తిగతమైన కారణాలు చాలా ఉన్నాయండి దాని వెనకాల. నథింగ్ కెరీర్ సంబంధించి కానీ ప్రొఫెషన్ సంబంధించింది కాదు ఇది. సో అందుకని అంత గ్యాప్ వచ్చేసిందండి. అండ్ తర్వాత చెక్ చేసాం కానీ వి వేర్ హోపింగ్ టు బి ఏ బిగ్ హిట్, బట్ అది
సరిగ్గా ఆడలేదండి ఆ సినిమా కూడా. సో అది కూడా ఫస్ట్ నేను కాదండి, అది సినిమా ఫస్ట్ అన్నయ్య తోటి స్టార్ట్ చేశారు. అన్నయ్య చేసాడండి దానికి మ్యూజిక్ ఫస్ట్. అంటే కంపోజింగ్ సైడ్ అంతా కొంత అయింది. తర్వాత కోవిడ్ రావడం, డిలే అవడం, తర్వాత తను విరమించుకున్నాడండి కొన్ని కారణాలు. తర్వాత ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు, తనతో సిట్టింగ్స్ అయినాయి అన్ని. తర్వాత లాస్ట్లో ఏదో వర్కౌట్ అవ్వక ఫైనల్గా అది నా దగ్గరికి వచ్చిందండి. సో ఆ రకంగా లాస్ట్లో ఇంకా 2-3 monthsలో రిలీజ్ అవుతుంది సినిమా అనగా నేను నన్ను పెట్టుకోవడం జరిగిందండి ఆ సినిమా. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. రెండో సినిమాకి అన్నయ్య ఎంటర్ అవటం అనుకోకుండా ఒక రోజు కావచ్చు. అదే 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 ఆ సినిమా. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మీరు కాదని లేకపోవచ్చు, లేకపోతే ఏది జరిగే కానీ మొత్తానికి యాక్చువల్గా ఒక 2 మంచి సినిమాలే. అతను ఒక్కడే కావచ్చు, అనుకోకుండా ఒక రోజు 2 మంచి సినిమాలు. తర్వాత ఆయనకు కూడా గ్యాప్ వచ్చింది, ఆయన సినిమాలు అనుకున్న సక్సెస్ పడలా. పెద్ద సినిమాలే, తర్వాత కూడా అనుకున్న సక్సెస్ పడలా. ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు. సో యాక్చువల్గా ఈ 2 కూడా మీరు చేయాల్సిన సినిమాలే లెక్క ప్రకారం అయితే. నేను చెప్తాను కదండి, దాని వెనకాల చాలా ఫ్యామిలీ రీజన్స్ ఉన్నాయండి. అది గడిచిపోయింది కాలం అంతా కూడా, దాని గురించి మాట్లాడుకోవడం పెట్టండి. ఐ డోంట్ వాంట్ టు. గతంలో కళ్యాణ్ అయితే ఏం జరిగిందన్న చెప్పేదినండి. ఇప్పుడు వయసు నేర్పిన పాఠాలు, మెచ్యూరిటీ, నవ్ ఐ ఎట్ రాదర్ దెన్ బీయింగ్ ఓపెన్ అండ్ ఫ్రాంక్ అండి. ఇంతకుముందు అలాగే ఉండేవాడిని ఎక్కువ. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైందండి లైఫ్లో. టు బీ అట్ పీస్, ప్రశాంతంగా జీవితం ఉందా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు వ్యక్తిగతంగా. సో అందుకనే ఐఎమ్ వెరీ కాంట్రవర్సీస్కి అన్నట్లకి కూడా చాలా చాలా దూరంగా ఉంటున్నానండి నేను. లేదు, యాక్చువల్గా అక్కడ మీకు సెట్ అయింది ఏదైతే ఉందో అది ఉన్నట్టయితే మీ కెరీర్ ఉండేదండి. ఆ స్టేజ్ ఎప్పుడు ఒకటే కదా, బిగినింగ్ కెరీర్ ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సక్సెస్ కొట్టాం, దాని తర్వాత ఆ కాంబినేషన్ అలా వెళ్ళిపోయి ఉంటే కనుక ఎగ్జాక్ట్లీ ఆ రైజ్ అలాగే ఉందండి. బట్ ఎక్కడో మనకు ఫేట్ ఉంటుంది కదండి, డెస్టినీ వేరే ఉంటుంది. మనం ఊహించినట్టుగా ప్రతిదీ మనం డ్రీమ్ చేసినట్టుగా లైఫ్ నడవదు. ఎక్కడో చోటన హర్డిల్స్, బ్రేక్స్, రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటాయండి. వాటిని దాటుకుంటూ మళ్ళీ రావడం, నిలబడగలడం చాలా ఇంపార్టెంట్ అండి. వెనక్కి వెళ్ళిపోకుండా, ఓడిపోయాను అన్న ఫీలింగ్ లేకుండా అండి. ఏదో రోజున ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ వస్తుంది మన లైఫ్లో అన్నది, ఆ ఎదురు చూపులే మనల్ని నిలబడేలా చేస్తాయండి. అండ్ పీపుల్స్ లవ్ టువార్డ్స్ అవర్ మ్యూజిక్ రాదర్ దాన్, అంటే ఇండస్ట్రీ నా వైపు చూపెట్టిన అభిమానం కన్నా జనం బయట కామన్ పీపుల్, అంటే పాటలు వినేవాళ్ళు, లేకపోతే సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళు, వాళ్ళ ప్రేమ నా మీద, నా పాటల మీద చాలా ఎక్కువ ఉందండి. అది నాకు ఎక్కువ హోప్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. ఎక్కువగా ఒకట్లేండి, మీ మెలోడీ విషయంలో ఖచ్చితంగా మీకు మార్క్ అనేది ఉంది, అది క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే సబ్జెక్టులు కూడా అలాంటివే. అవునండి, నాకు వచ్చినవి న్యాచురల్గా అటువంటివి కాబట్టి నేను అవి ఎక్కువ చేయడం జరిగిందండి. కొంచెం కమర్షియల్ ఓరియంటెడ్గా చేసినవి అధినాయకుడును, బాస్ సినిమా అండి. బాస్, కరెక్ట్. ఈ 2 కూడా ఆల్బమ్స్ నాకు చాలా ఇష్టం, చాలా పేరు వచ్చింది రిలీజ్ అయినప్పుడు. అవి హిట్ అయి ఉంటుంటే కనుక, ప్రాపర్గా హిట్ అయి ఉంటే కనుక నా ఛానల్, నా రూట్ ఇంకా కొంచెం స్ప్రెడ్ అయ్యిందండి, అంటే బ్రాడన్ అయ్యింది నా కెరీర్. అది కూడా అవి ఆ 2 సినిమాలు సరిగ్గా ఆడిపోవడం అన్నది మళ్ళీ నా బ్యాడ్ లక్ అండి. అవి ఆడుంటే బాగుండే అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆడుంటే దాంట్లో ఉన్న పాటలు మళ్ళీ హిట్ అవుతాయి. కళ్యాణ్ ఇవి కూడా చేయగలుగుతున్నాడు, ఇవి చేశాడు అన్నవి హిట్, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది కదండి. మన ఆల్బమ్ మీద, మన వర్క్ మీద సక్సెస్ ఎప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకట్లేండి, ఇప్పుడు అక్కడ డైరెక్టరే మేజర్ అవుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ కాకపోవచ్చు. అంటే ఆయన కూడా ఉంటుంది మేజర్ పార్ట్, మిగతా వాళ్ళు అంటే డిఓపి కావచ్చు, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్ని కూడా. బట్ అయినా కానీ ఎఫెక్ట్ అండి. ఎందుకంటే మన వర్క్ బాగా చేసామన్నది ఎంతవరకు ఇప్పుడు ఉపయోగపడుతుందంటే, నాకు గుడ్ విల్ రావడం గురించి వరకు ఉపయోగపడుతుందండి. నేను సస్టైన్ అయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుందండి. పెద్ద ఎత్తులకు వెళ్ళడానికి ఉపయోగపడదు. పెద్ద ఎత్తులకి వెళ్ళాలి, రకరకాల, అంటే బ్రాడన్ అవ్వాలి, మన స్పెక్ట్రమ్ బ్రాడన్ అవ్వాలంటే కనుక సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సక్సెస్ అయిన తర్వాత అందరూ దాన్ని చూసి విధానం మారిపోతూ ఉంటుంది. దాంట్లో ఆ సినిమాకి తనే టీ బాయ్ అంటే తనే టీలు అందించాడట ప్రొడక్షన్ మేనేజరు, లేకపోతే ప్రొడక్షన్ కుర్రాడు అని దాకా మాట్లాడుకునేలాగా ఒక సక్సెస్ చేస్తుంది. రైట్, ఎగ్జాక్ట్. సో మనం ఎంత బాగా చేసాము, ఎంత లేదన్నా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్దండి. మన మ్యూజిక్ వర్క్ అని కాదండి, యాక్టర్స్ వర్క్, డిఓపి వర్క్, లేకపోతే డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, అందరి వర్క్ కూడా డెఫినెట్గా అవుద్దండి. అందరూ కష్టపడిన వాళ్ళే. పెద్ద హిట్ సినిమాకి లేకపోతే ఫ్లాప్ అయిన సినిమాకి కూడా అదే కష్టం ఉంటుందండి ఇప్పుడు కూడా. బట్ ఎక్కువ మీరు అన్నట్టు
డైరెక్టర్ చేతిలో ఉంటుందండి. ఎటువంటి కథ ఎంచుకున్నాడు, ఎస్ ఎస్ ఆ కథని ఎంత బాగా ప్రజెంట్ చేసాడు సినిమా మీద అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా మీ కెరీర్లో అండి ఇంద్రగంటి గారు మీ కాంబినేషన్ ఎక్కువ మూవీస్ చేశారు. తర్వాత నందిని రెడ్డి గారు అండ్ శ్రీనివాస అవసరాలు ఆయన 3 సినిమాలు కంటిన్యూగా చేశారు, 3 సినిమాలు చేశారు. అవును, ఆయన డైరెక్షన్ అయిన దగ్గర నుంచి. అసలు ఫస్ట్ అశ్వరాజ్ శ్రీనివాస్ పరిచయం అయిందే మా అందరికి కూడా అష్టచమ్మదే. ఓకే, అష్టచమ్మ తను ఆడిషన్, తను US లో ఉండేవారండి. అక్కడ తను మన ఆడిషన్స్ పెట్టినప్పుడు తను కూడా ఒక క్లిప్ పంపితే చాలా బాగా నచ్చి అక్కడ నుంచి రప్పించడం జరిగిందండి. సో ఆ రకంగా నాకు ఆ సినిమా నుంచి తనతోటి స్నేహం ఏర్పడిందండి. ఓకే ఓకే. నెమ్మదిగా తను రైటింగ్ చేసుకునేవాడండి, కథలు రాసుకుంటే. నాకు ఊహలు గుసగుసలాడే సినిమా నాకు అప్పుడు వినిపించింది. ఓకే ఓకే. దాని మొదటి పేరు టైటిల్ వేసంగుల్లో ఒకసారి అని తను టైటిల్ టెంపరీ టైటిల్ పెట్టుకున్నాడండి. తర్వాత రామ్మోహన్ కాదు, తర్వాత పరిచయం తర్వాత కొరపాటి సాయి గారు ప్రొడక్షన్లో నేను పరిచయం చేశానండి తనకు తెలియపోతే. ఓకే. సో ఆ రకంగా ఆయనకు నచ్చింది, వెంటనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంద్రగంటి గారు మీ కాంబినేషన్లో వరుసగా అన్ని సినిమాలు అక్కడ అష్టాచమ్మ దగ్గర నుంచి మొదలుకొని అంతకుముందు ఆ తర్వాత అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్ అండ్ బందిపోటు, 4 సినిమాలు చేశారు. అంటే ఆయన కూడా మూడో సినిమా మంచి సక్సెస్. అంతే, గ్రహణం తర్వాత చూసుకున్నట్టయితే ఇది మంచి హిట్ మీ కాంబినేషన్. సో ఇట్లా మీరు మంచి జర్నీ మీ ఇద్దరు. చాలా, అవునండి, చాలా మంచి జర్నీ అండ్ వెరీ నైస్ పర్సన్ అండి మోహన్ కృష్ణ గారు. చాలా జెంటిల్మెన్ టు ద కోర్, లైక్ అవసరాజ్ శ్రీనివాస్. అంటే చదువుకున్న తాలూకా సంస్కారం బాగా కనపడుతూ ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ కానీ, రైటింగ్ సైడ్ వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కానీ, ఇవన్నీ కూడా మనకి మాట్లాడుతున్నప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది. వెరీ నైస్ పీపుల్. సో ఇక్కడ మీరు ఆ 4th ఫిల్మ్ చేసిన తర్వాత మీరు అన్న జెంటిల్మెన్లోనే ఆ జెంటిల్మెన్ సినిమాకి అనుకుంటా మీరు లేరు. అవునండి, మణిగారు చేశారు. మణిగారు వచ్చారు, పంచర్మ గారు వచ్చారు, అక్కడ ఎంటర్ అయ్యారు. ఆయన కూడా ఎక్కువ లేరు, 2 సినిమాలు తర్వాత మళ్ళీ తమన్ గారు వచ్చారు, తర్వాత వేరే వాళ్ళు మారారు ఆయన కాంబినేషన్ లో కూడా. సో ఎందుకు మీ అంత హెల్దీగా కొనసాగుతున్న మీ దాంట్లో ఒక బ్రేక్ ఎందుకు వచ్చింది? అంటే నా కెరీర్లో చేసిన కొన్ని పొరపాటుల్లో అంటే కొన్ని రిగ్రెట్ అవుతూ ఉంటామండి. అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు చేశాను అని అనిపిస్తూ ఉంటుంది కదండి. మనకున్న ఒకనొక బ్యాడ్ ఫేజెస్లో మనం తెలియకుండా కొన్ని పొరపాట్లు, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలా చేసిన నేను చేసిన కెరీర్లో చేసిన 1-2 ఉన్నాయి నాకు తెలిసి. ఓకే. అలా చేసిన మిస్టేక్స్లో మోహన్ కృష్ణ గారితో ఆ బ్రేక్ రావడం అన్నది అది నా ద్వారా జరిగిన ఒకనొక పొరపాటు అండి. సో అందుకని ఆ బ్రేక్ రావడానికి రీజన్ నాకు తెలుసు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక మాట అన్నాను నేను ఎక్కడో. ఓకే. సో అది అలా ఎక్కడికో వెళ్ళిపోయి అది వెడబాటుకి దారి తీసిందండి. సో ఐ రిగ్రెట్ ఫర్ దట్ అండ్ దట్ హ్యాపెండ్. అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్. ఓకే. రిగ్రెట్ ఉంటుంది కానివ్వండి, బట్ ఐ కీప్ ఆన్ మూవింగ్. సో అది అలా జరిగింది. అదొక ప్యాకేజ్. 4 సినిమాలు చేసిన ఫ్రెండ్షిప్ ఉంది, ఒక బిట్టర్నెస్ ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కలవచ్చు, మళ్ళీ కలిసి చేయొచ్చు. సో ఆన్ అండ్ ఆఫ్ ఎక్కడో చోటన జరుగుతూ ఉంటాయండి ఇటువంటివి. సో ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు. ఈజ్ వెరీ అసలు నేను మన పలానాబాయిలో ఒక పాట కూడా ఆయనతో పాడించానండి నేను. సో దట్ గుడ్ రిలేషన్షిప్ ఇస్ దేర్. సినిమా చేయడం వరకు దాకా రాలేదండి, మళ్ళీ అది ఎప్పుడైనా రావచ్చు త్వరలో, బట్ ఇట్స్ దేర్ అండి, ఇట్స్ ఫైన్. సో ఇకపోతే నందిని రెడ్డి గారి విషయానికి వద్దాం. నందిని రెడ్డి గారితో 2 సినిమాలు చేశారు. అవునండి, కళ్యాణ వైభోగమే అండ్ అలా మొదలైన ఫస్ట్ సినిమా. మీరు ఫస్ట్ సినిమా డైరెక్టర్ అసలు ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారండి. చంద్రశేఖర్ నుంచి నందిని కానీ, మన అవసరాల శ్రీనివాస్ కానీ, ఇలా కొంతమంది ఉన్నారు. నిన్న ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అయింది కూడా ఫస్ట్ సినిమా. ఇక్కడ కూడా నందిని రెడ్డి గారిది కూడా సేమ్ ప్యాటర్నే అయ్యింది. మళ్ళీ మీకు ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. తమను పెట్టుకుంటుందని నాకు తెలియదు. నేను పేపర్లో చదువుతాను కానీ నాకు తెలియలేదు నేను లేనని. ఓకే. సో మేబీ ఆ ప్రొడ్యూసర్ ఆప్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే హీరో వద్దని అని ఉండొచ్చు అండి. కుడ్ బి సో మెనీ రీజన్స్. బట్ ఆ రోజుల్లో మనం లేమని చెప్పి ఒక చిన్న అప్సెట్ అయితే అవుతామండి. దట్ డిసప్పాయింట్మెంట్ వాస్ దేర్ ఫ్రాంక్లీ. బట్ ఓకే, బట్ అగైన్ అది నాది కాదు, నా సినిమా కాదు. ఓకే, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. మనకి రాసిపెట్టలేంది అన్నప్పుడు దాని మీద ఏమంటారంటే ఆలోచించడం వేస్ట్ అండి. ఎనర్జీ పెట్టడం వేస్ట్ అవుతుంది. సో అలాగే దాన్ని వదిలేశాను నేను ఆ చాప్టర్. ఎందుకు పెట్టుకోలేదు ఇలా నేను మళ్ళీ ఫోన్ చేసి అడగటం అలా చేయనండి నేను. మనం పెట్టుకోలేదు అంటే
ఎవరన్నా మన దగ్గరికి రాలేదు మనం పెట్టుకోలేదంటే మనం వద్దని అర్థం. ఓకే. వద్దు నేను ఎందుకు నీకు వద్దు అని మళ్ళీ ఎందుకు అడుగుతామండి. కానీ ఇక్కడ ఏంటంటే హిట్ కాంబినేషన్ యా ఫ్లాప్ అయితే రీజన్ ఒకటి ఉంటుంది, ఫ్లాప్ అయిన తర్వాత మీరు అన్నట్టు ఒక రీజన్ క్రియేట్ అయ్యి ఉంటుంది. బట్ హిట్ తర్వాత అదండి, హిట్ తర్వాత వద్దనుకుంటున్నారంటే ఇంకా బలంగా ఇంకోటి ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ అది వాళ్ళకే తెలియాలండి, ఎందుకు అలా వెళ్ళిపోతారు, ఎందుకు దున్నుకున్నారు అన్నది వాళ్ళని అడిగితే కానీ మనకు తెలియదండి. ఓకే. సో మన వరకు ఏంటంటే ఇది మనం సెలెక్ట్ చేసుకుని స్టేజ్లో మనం ఉండవండి. ఈ సినిమా నేను చేస్తాను, ఈ సినిమా నాది అలా అనుకోం కదండి. ఎవరన్నా మనల్ని అప్రోచ్ అవ్వాలి, ఈ సినిమాకి నువ్వు చేస్తావంటే తప్పకుండా అని అంటామంటే అంతవరకే. వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు సెలెక్ట్ మూవీస్. మీరైతే కంఫర్ట్గా ఉంటారు వాళ్ళకి సంబంధించి? వెరీ కంఫర్టబుల్. నందినితో నాకు వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి, స్టిల్ టు దిస్ మూమెంట్. అవన్నీ నన్ను పెట్టుకున్నావు అన్నది అవన్నీ ఎప్పుడు హర్డిల్స్ అవ్వలేదండి ఫ్రెండ్షిప్ లో. ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్స్. ఎవరితోనూ మాట్లాడకపోవడం, సినిమా ఇవ్వకపోతే అలవటం లాంటివి అసలు లేదండి. ఎవరి ఒపీనియన్స్, ఎవరి చాయిసెస్ ఆ మూమెంట్లో ఎవరికి ఎందుకు అలా చేశారో మనకి వాళ్ళకు రీజన్ ఉంటుంది కదండి. సో ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్ అండ్ చాయిసెస్. ఎక్కువగా మెలోడీ మీద అంటే అన్నయ్య గారు కూడా సేమ్ మెలోడీ కింగ్ ఆయన కూడా. సో మీరు కూడా ఆ ట్రాక్ని ఎంచుకున్నటానికి రీజన్ ఉంది, ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చినట్లయితే శ్రీలేఖ్ గారు కూడా సేమ్. సో ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా మెలోడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అంటే మనం చేసే సినిమాలన్నీ కూడా మన చెప్పాను కదా, మన చాయిస్ మీద ఆధారపడి ఉండండి. ఒక ఆపర్చునిటీ రావడం అన్నది దేవుడు పంపిన వరం కింద భావిస్తానండి, దేవుడు ఇచ్చిన వరం కింద. ఉండదండి, అలా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాత చేస్తారా అని అడిగినప్పుడు చేస్తూ ఉంటాం కదండి. ఆ కథ ఏంటి, కథను బట్టే మనం మ్యూజిక్ చేయవలసి వస్తూ ఉంటుందండి. ఒకటి కథను బట్టి వెళ్తామండి, రెండు డైరెక్టర్ అభిరుచి ఏం కోరుకుంటున్నాడు తను పలానా సిచ్యువేషన్కి ఏ రెఫరెన్స్ ఇచ్చాడు, మనం ఆ రెఫరెన్స్ని బట్టి అర్థం అవుతుందండి మనకి. తను ఈ కైండ్ ఆఫ్ జానర్ని తను అడుగుతున్నాడు, మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానికి విరుద్ధంగా మనం ఒక ట్యూన్ చేసినా అది ఓకే అవుదండి. సో ఆ కథ ఏం కోరుకుంటుంది, డైరెక్టర్ అభిరుచి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం ట్యూన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా నాకు వచ్చిన ఎక్కువ రొమాంటిక్ సినిమాలు ఎక్కువ అవడం వల్ల నేను అలా చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు అన్నట్టు నాగార్జున గారిది తర్వాత బాలయ్య బాబు గారిది అది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అవడానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి కదా. అవునండి. సో మీ అప్రోచ్లో దీని తర్వాత మళ్ళీ ఏదన్నా పెద్ద కాంపౌండ్ టచ్ చేద్దాం అని ఎక్కడ అనిపించలేదు మీకు? లేదండి, అలా జనరల్గానే ఇండస్ట్రీ మనల్ని అవాయిడ్ చేసేస్తుందండి. ఒక ఫ్లాప్ వచ్చేయండి, మీ దాకా వచ్చాయి పోనీ? లేదండి, నా దాకా రాలేదండి. నేను అడిగినా సరే వెళ్ళి నేను అప్రోచ్ అయినా సరే నాకు రాలేదు. అవునా? నేను అప్రోచ్ అయ్యానండి. నేను అప్రోచ్ చాలా మందిని అయ్యాను నేను. నాకు రాలేదండి అవకాశం, రాలేదు. సో ఈవెన్ నానిది కూడా, నాది చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. అవును, అలా మొదలైంది. కానీ తనతో ఇంకోటి చేశాను ఏంటపతి అష్టాచమ్మ అలా మొదలైంది. సో మూడో కాంబినేషన్ పడలేదు ఎప్పటికీ. సో అలానే తనతో ఉండడం మంచి రిలేషన్షిప్ ఉందండి. ఇట్ డిడెంట్ హ్యాపెన్. ఎందుకు రాలేదు అన్నది మనకి కొన్ని అంతుపట్టవండి. అంతుపట్టని కారణంగా మనకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో అదా ఇదా అదే రకరకాలుగా మనం అనేసుకుంటూ ఉంటాం. అవి అన్నీ నిజాలు కాదండి. యాక్చువల్లీ మనకు రాలేదని ఉక్రోషంతో, లేకపోతే ఇంకోటి దాంతో, లేకపోతే ఎక్కడో మన గాసిప్ ఏదో వింటాం, రూమర్స్ వింటాం, ఇదేమో అదేమో అని మనం అలా అనుకునే కొద్ది కూడా మనుషులు దూరం అయిపోతూ ఉంటారండి. అన్నసరి అలా అనుకోకూడదు. నీకు అలా మొదలైంది వచ్చిందిగా, అష్టశం వచ్చిందిగా, అది నేను కోరుకుంటే వచ్చిందా? నేను కోరుకుంటే రాలేదు కదా. నాని అన్నవాడు ఉన్నాడనే నాకు తెలియదుగా. సో మళ్ళీ ఏదో ఏర్పడాలి ఫలానా కాంబినేషన్ మనకి మన నుదుటి మీద రాసి పెట్టినప్పుడు దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. కానీ చూడండి, మీరు బిగినింగ్ స్టేజ్లో ఏదైతే ఉందో అప్పుడంతా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత మాత్రం ఎక్కడో మీ కదా వాళ్ళందరికీ అందరూ చాలా మంది ఉన్నారు. అట్లా పేర్లు చూసుకుంటే మనం రకరకాల పర్సన్స్ ఉన్నారు. అవునండి. అటు హీరోలో కావచ్చు, టెక్నీషియన్లో కావచ్చు. అవునండి. ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అన్నది తెలియదండి. మేబీ మై బ్యాడ్ లక్ అని అనుకుంటాను. నేను నా వైపు నుంచే ఆలోచించగలను తప్పండి. వాళ్ళ షూస్లోకి నేను వెళ్ళి ఇలా ఉండొచ్చే రీజన్ అని చెప్పి మనం అనుకోవడం మనకి రీజన్ ఇంకా అందదు. కరెక్ట్. సో మన వైపు నుంచి మనకి ఇంకా టైం రాలేదు. మేబీ దే ఆప్టెడ్ ఫర్ ఎ బెటర్ మ్యూజిషియన్. అదైతే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారేమో. లేకపోతే నాతోటి, నా యాటిట్యూడ్ తోటో, లేకపోతే నా యాజ్ ఎ కళ్యాణి, యాజ్ ఎ పర్సన్ నాతోటి వాళ్ళు కంఫర్టబుల్గా లేరేమో. మ్యూజిక్ ఒకటే కాదు కదండి, ఎవ్రీథింగ్ ప్లేస్. సో ఆ రకంగా లేరేమో అని సరిపెట్టేసుకుంటాను తప్పండి.
ఐ డోంట్ అంటే అది నన్ను బాదర్ చేయదు. ఓకే ఓకే ఐ విల్ వెయిట్, నాకు వచ్చేది నాకు వస్తుందిగా. నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎంత బాగా చేశాను మ్యూజిక్, ఆ సినిమాకి నేను ఎంత హెల్ప్ అవ్వాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అన్నది అది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు కూడా నేను ఆ రకంగా ఆల్బమ్స్ వైజ్గా చూస్తే నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి నా లైఫ్లో, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆల్ మై ఆల్బమ్స్ వేర్ సూపర్ హిట్. రైట్. తర్వాత సినిమా ఫ్లాప్ అయితే అవి మరుగున పడిపోయి ఉండుండొచ్చు కాక, బట్ ఎప్పుడు నా వరకు నేను ఐ డిడ్ మై బెస్ట్. ఇక్కడ ఇంకోటి అండి, పేరులో కూడా మీరు కొన్ని సందర్భాల్లో కళ్యాణ్ మాలిక్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వచ్చేసి కోడూరు పెడుతున్నారు, కోడూరి. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు కొన్నాళ్ళు? అది కరెక్ట్ చెప్పాలంటే పనిలేక చేసిన పనులండి. పనిలేని పెళ్లి పనిలేని మగలోడు పిల్తారు గురిగడ్డ ఏదో సామెత ఉంది చూసారండి, అలా ఏం చేయాలో పాల్పోక చేసిన మార్పులు అండి అవన్నీ కూడా. అది ఏదో మనకు ఫ్లాప్ వస్తే ఏదో న్యూమరాలజీ పరంగా చేశారని చాలా మంది అంటుంటారు. అలా కాదు, నాకు అలా మొదలైన తర్వాత మార్చానండి పేరు యాక్చువల్ గా. అంతకుముందు ఆ తర్వాతకి కళ్యాణ్ కోడూరి అని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఊహలు గుసలాడే కూడా అదే కంటిన్యూ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ బట్ ఏ పేరు మార్చానండి జనాల్లో కన్ఫ్యూషన్ రాలేదండి. జనం ఇది నేనే చేశానని అనుకునేవారు. అంటే మ్యూజిక్ యొక్క ఇది కళ్యాణ్ శైలి అని తెలిసిపోయేదండి. సో దట్ డిడెంట్ ఎఫెక్ట్ మై కెరీర్ ఆర్ మై ఆల్రెడీ అప్పుడు దాకా సంపాదించుకున్న పేరు నాది. ఆ పేరు మార్చడం వల్ల ఎఫెక్ట్ అవ్వలేదండి. బట్ లేటర్ ఆన్ వన్స్ అగైన్ ఐ మీన్ కళ్యాణ్ మాలిక్ గానే ఎవ్రీథింగ్. ఏదది మల్లికార్జున సాంగ్? అవునండి, మల్లికార్జున స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మా అబ్బాయి పేరు కూడా స్కంద అని పెట్టానండి, స్కంద మయూర్ అండి మా అబ్బాయి పేరు. ఓకే. సో అది ఉంటుందండి. అండ్ మీరు ఎక్కువగా తెలుగుకే ప్రయారిటీ ఇచ్చారు. అనదర్ లాంగ్వేజ్ అంటే అటు మనకి తమిళ్, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, లేకపోతే హిందీ కావచ్చు, ఎనీ లాంగ్వేజ్ కి మీరు ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాల అంత కెరీర్ మొత్తం చూసుకుంటే? ఎనీ రీజన్ అండి? లేదండి, నాకు తెలియపోవడమే రీజన్ అండి. అక్కడ పరిచయాలు లేకపోవడం ఒకటండి. నాకు తమిళ్లోను హిందీలోనూ చేయాలని ఆశ అయితే చాలా చాలా ఎక్కువ ఉందండి అదర్ లాంగ్వేజెస్ లో. ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడ అంటే షిఫ్ట్ అయిపోయిన తర్వాత మెడ్రాస్ని షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 22 years అయిపోతుందండి. సో అక్కడ కొత్త ప్రొడక్షన్ కంపెనీస్ వచ్చినాయి. అప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఎవరు పరిచయాలు లేరండి నాకు ఇప్పుడు. సో ఎలా వెళ్ళాలి, ఎలా కాంటాక్ట్ చేయాలన్న దాని దగ్గర ఎప్పటికప్పుడు బ్రేక్స్ వచ్చినాయి. సో అలాగే హిందీలో కూడా అండి. మేబీ ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ వన్ ఇండిపెండెంట్ సాంగ్, నేను మీకు చెప్పాను కదండి ఇందాక, July 4th రిలీజ్ చేస్తున్నానండి. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు ద మ్యూజిషియన్స్. అంటే ఎస్ట్రియర్స్ మ్యూజిషియన్స్, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, నేను బాగా ప్రేమించిన వాళ్ళు, నాకు తెలియకుండా నా మ్యూజిక్ టేస్ట్ని రిఫైన్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా అండి. వాళ్ళ మీద ప్రేమతోటి గౌరవంతో నేను ఒక పాట చేశానండి. 3 languagesలో, తమిళ్, హిందీ అండ్ తెలుగు. సో ఈ తమిళ్ అండ్ హిందీ కూడా రీచ్ అయ్యి ఎక్కడో చోట ఎవరి చెవుల్లో ఉన్న పడి నాకు ఒక అవకాశం వస్తుంది అన్న హోప్ అయితే చాలా ఉందండి. ఐఎమ్ రియల్లీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రిలీజ్. అది చాలా చాలా మెలోడీస్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఉమామి మ్యూజిక్ అండి నా ఛానల్ పేరు. సో ఇట్స్ మ్యూజిక్ ఛానల్ అండి. సో ఐఎమ్ రిలీజింగ్ ఇన్ దట్ July 4th. తెలుగు వెర్షన్ వచ్చి అన్నయ్య రాశారండి లిరిక్, తమిళ్లో మదన్ కార్కి రాశారండి, హిందీలో ఒక అమ్మాయి షీఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ నౌ, షాగున్ సోది. రాజమౌళి గారు మీరు కాంబినేషన్లో బాహుబలి ఒక్కటే చేశారు, సౌండ్ సూపర్విజన్ అండి. లేదు చాలా ఎక్కువ చేశానండి. ఫస్ట్ చేసింది సింహాద్రి. ఓకే. తర్వాత ఛత్రపతి చేశానండి. తర్వాత సై చేశాను. తర్వాత బాహుబలి 1 and 2 2 parts చేశాను. అన్నయ్యకి సపోర్ట్ కొన్నారు అయితే? అంతే అండి. ఆ లాస్ట్ మినిట్లో తనకి హెవీ వర్క్ తను చేసుకోలేక ఆ వర్క్ పార్ట్ అంతా నేను షేర్ చేసుకోవడం జరిగిందండి. అంతవరకు అండి టెక్నికల్ సైడ్. కానీ మిమ్మల్ని మర్యాద రామన్నకి ఎక్స్పెక్ట్ చేశారండి కొంతమంది. మర్యాద రామన్న స్మాల్ బడ్జెట్ కదా, అప్పటి వరకు ఆయన మీద కెరీర్ మీద ఒకటి ఉంది, అది నేను ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి అంటే చిన్న హీరోలతో కూడా నేను హిట్ ఇస్తాను, లేకపోతే ఇంకొక టెక్నీషియన్ కూడా నేను ఎంకరేజ్ చేయగలను, ఇట్లా అనుకున్న టైంలో ఆ ప్యాటర్న్ ఖచ్చితంగా మీరు ఉంటారు అనుకున్నా. బయట నాతో చాలా మంది అన్నారండి, నాతో కూడా మీలాగే షేర్ చేసుకున్నాడు నువ్వు చేస్తుంటే అంటే. రాజమౌళి అన్నాడండి దాంట్లో కిటికీ పక్కన ఒక అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది అన్న పాట ఉంటుందండి, మెలోడీ సాంగ్, అది నేనే చేశానని చెప్పి చాలా మంది అనుకున్నారటండి. ఆ పాట నువ్వు చేసావని అనుకున్నారా, నీ స్టైల్లో ఉంటది అని రాజమౌళి నాతో చెప్పాడండి. బట్ సినిమా కూడా మీరు చేస్తుంటే బాగుంటుంది అనో, లేకపోతే ఇలాగే నాకు కొంతమంది ఫ్రెండ్స్లో అంటం జరిగిందండి. సో విజేంద్ర ప్రసాద్ గారిది కూడా ఆయన డైరెక్షన్ అప్పుడు కూడా
శ్రీలేఖ గారికి వెళ్ళింది సినిమా, కానీ మీరు పడలా. పడలేదండి. ఆయన చేశారు, 2 సినిమాలు చేశారు. 2 చేశారు. ఒకటి కాకపోయినా ఇంకో దాంట్లో ఉంటారు. అది తెలియదండి, మేబీ. ఎలా ఉంటారు మీతో విజేంద్ర ప్రసాద్? గుడ్ రిలేషన్షిప్స్ అండి. ఫ్యామిలీ పరంగా అయితే ఆల్ వెల్ అండి, ఆల్ గుడ్, నథింగ్. బట్ కెరీర్ అనేసరికండి ఎవరి చాయిసెస్, ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయండి. వి రెస్పెక్ట్ దట్, వి రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్ అండి. అవి అయితే ఎప్పుడు అడ్డులు కాదండి, అడ్డు కాదు. సేమ్ ప్రొఫెషన్లో జనరల్గా మనకి అయినప్పుడు కొంత ఇది వస్తుంది, హీట్ వస్తుంది. బట్ అది లేకుండా మేనేజ్ చేసుకోవడంలో లైఫ్ ఉందండి. సెలబ్రేషన్స్ అప్పుడు అందరూ కలిసిపోతారు, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ నార్మల్ అండి. అవన్నీ కూడా ఆ గ్యాదరింగ్స్ అన్ని కూడా ఉంటాయండి, ఇప్పుడు కూడా ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ ఫైన్ అండ్ నైస్ అండి ఎప్పుడు. ఎంతమంది ఉంటారండి మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్? కజిన్స్ అందరూ చాలా మంది ఉన్నారండి. ఒక 50 మంది ఉంటారు అంటే అంతమంది కాదండి, బట్ 20 దాకా ఉన్నా ఉంటాయి. 20 దాకా. ఏదన్నా పండుగ వస్తే అందరూ కలిసి 20 మంది ఉండేస్తారు. ఓకే. సో మీకు కెరీర్ పరంగా బాగా అప్స్ అండ్ డౌన్స్ చూసుకున్నప్పుడు ఏ ఇయర్ మీకు బాగా ఇది అనిపించిందండి ఓవరాల్గా? ఈ 22 ఇయర్స్. 22 ఇయర్స్ ఇయర్ వైస్ నేను జనరల్గా అలా టెక్నికల్గా ఆలోచిస్తే ఇయర్కి ఒక సినిమా పడిందండి. ఎప్పుడు ఆ ఎదురు చూపులు ఎప్పుడు ఉన్నాయండి, ప్రతి ఏడాది, మొన్నటి దాకా ఇప్పుడు ఉన్నాయండి. ఈవెన్ ఇప్పుడు ఓహుల గుసగుసలాడే అంత పెద్ద హిట్ అయినా దాని తర్వాత 1 year గ్యాప్ వచ్చేసిందండి నాకు. సో ఆ గ్యాప్స్ అన్నవి ఎప్పుడు ఉన్నాయి. ఆ గ్యాప్ ఎప్పుడు నేను డౌన్ఫాల్ కింద ఫీల్ అవుతానండి. మీకు ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా మీకు పడట్లేదు అంటేనే యు ఆర్ లాగింగ్ సమ్వేర్ బిహైండ్. అలాగే నా కెరీర్ ఎప్పుడు వెనకబడిపోయి ఉందండి. నేను దాన్ని ఎలా తీసుకున్నాను, ఆ కైండ్ ఆఫ్ ఫేజెస్ని అన్నది నా వ్యక్తిగతమైన విషయం. కానీ బట్ బయట బాహ్య ప్రపంచంలో నేను చూస్తే కనుక, ఎవరైనా లెక్కేస్తే కనుక నేను చాలా తక్కువ చేసాడని అంటారండి. చాలా అంటే వెనకబడిన మ్యూజిక్ డైరెక్టర్స్లో నేను ఒకడిని. అలా ఏం లేదండి, సెలెక్టివ్ సినిమాలు మంచి చేశారు, మీరు మంచి సినిమాలు చేశారు, నో డౌట్. అదే అంటే సెలెక్ట్ చేసుకుంటూ చేస్తున్నారేమో అనుకుంటారు. బట్ మేబీ అలా అనుకోవడం అన్నది నా అడ్వాంటేజ్ అయిందండి మేబీ. బట్ అవి రాలేదు అన్నది అది నిజం, అది నాకు తెలుసు. రాలేదు కాబట్టి ఒక చిన్న బెంగ ఉంటుంది, ఎందుకు రావట్లేదు అన్నది అడుగుతూ ఉంటామండి, ట్రై చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు ఎప్పుడు ఆపనండి నేను. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుందండి, మనిషినే కదా, నాకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఒక సినిమా వచ్చినప్పుడు ఒక చిన్న ఆనందం, మళ్ళీ ఒక చిన్న హోప్, ఇది మళ్ళీ బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ మన గాడిలో పడతాం అన్నది ఎదురుచూపులు ఎప్పుడు ఉంటాయండి. ఎందుకంటే ఇది తప్ప నాకు వేరేది ఏం లేదు, వ్యాపకం లేదు. సినిమా ఒకటే, సినిమా సంగీతం ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే సినిమా అవకాశాలు ఒకటే, దాని మీద ఆధారపడకుండా మంచి మ్యూజిక్ ఏ రూపంలోనే ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంలోంచి యూట్యూబ్ ద్వారా నేను మంచి మ్యూజిక్ చేయాలని ప్రయత్నం స్టార్ట్ అయింది. ఓకే. మీరు బిగినింగ్లో ఒక మాట అన్నారు, ఒక్కొక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇబ్బంది కలిగించే ఇవి ఎదురవుతూ ఉంటాయి సమస్యలు అని అన్నారు. అవును. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కొన్ని అవకాశాలు కూడా, అంటే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైనాయి అనుకోండి, అది పాస్ చేయొచ్చు. ఇది కూడా హెల్ప్ అవుద్ది. అవునండి. సారీ, అదే తిరిగి ఎక్కడికో వస్తున్నారు మీరు ఎక్కడో, అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలో మీకు ఆశించినంత విధంగా రానందున ఒక డిసాటిస్ఫాక్షన్. అలాని కాదు, అంటే కెరీర్ ఎప్పుడు ఒక ఫీల్డ్ లో ఉంటున్నారు, ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినవి ఫ్లోటింగ్ కన్ఫామ్ గా ఉంటది, ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉన్నప్పుడు అది బయటికి పోనీరు. మన కాంపౌండ్ లోనే ఉన్నారు కదా, ఉన్నదానికే వస్తుంటాయి. అవునండి. అది అలాగండి. మీ క్వశ్చన్ ఏంటండి? ఓకే, అలా రాలేదా? అలా రాలేదండి. అలా రాలేదని మనకు అర్థమవుతుంది కదండి. అలా రాలేదు. అలా వచ్చుంటే కనుక నేను ఈ పాటికి 70 సినిమాలు 80 సినిమాలు చేసేసి ఉండుండేవాడిని. వచ్చినవన్నీ కూడా అవుట్ ఆఫ్ నా మెరిట్ ద్వారా వచ్చి ఉండొచ్చు, లేకపోతే నాకు ఏదో కొంచెం బెటర్ టైమ్స్ నడిచి ఉండొచ్చు జాతక పరంగా, ఒక గుడ్ టైం. ఆ గుడ్ టైం పరంగా వచ్చిన సినిమాలే తప్పండి, నాట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, లేకపోతే ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఎక్కువైపోయి, చెంబులో ఎక్కువైపోతే ఆ నీళ్లు కింద పడిపోతాయి కదండి, ఆ నీళ్లు మన దాకా వచ్చి రావడం అలా జరగలేదండి. అలా జరుగుంటే నేను ఇందాక అన్నట్టు నా నంబర్ క్రాస్ అయిపోయింది, ఇప్పుడు కూడా 100 దాటేసేది. అవును, ఆ వెతుక్కునే ప్రయత్నం కూడా ఉండేది కాదు. ఆ గ్యాప్ కూడా ఎందుకు ఉంటుందండి? ఆలోచించే గ్యాప్ అసలు ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. చాలా సినిమాలు వచ్చేసి ఉండేవి ఈ పాటికి. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకుని ట్రావెల్ చేసిన టెక్నీషియన్లు అయితే ఎవరెవరు ఉంటారు? అంటే కంపెనీ పరంగా చూసుకున్నా గానీ, ఇప్పుడు రంజిత్ ఫిల్మ్స్ కూడా మీరు ట్రావెల్ అయ్యారు. అవునండి. దామోదర్ గారు ట్రావెల్ అయినవి ఉన్నాయి, తర్వాత కొన్ని బ్యానర్స్ ఉన్నాయి, కొంతమంది టెక్నీషియన్లు ఉన్నారు. అవునండి.
వాళ్ళలో అంటే సమయానుకూలంగా మారిపోతూ ఉంటారండి. అంటే జనం అంటే ఎవరు కూడా కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు రాజమౌళి లాగా సుకుమార్ గారి లాగా ఉన్న డైరెక్టర్స్ చాలా అరుదండి. అటువంటి ఇన్సిడెంట్స్ మనం చాలా సినిమా ఫీల్డ్లో చరిత్రలోనే అరుదుగా చూస్తూ ఉంటాం. ఓకే. ప్రొడ్యూసర్ మురారి గారు ఆయన మహాదేవన్ గారు తప్ప ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా ఆయన మహాదేవన్ గారు అంటే చాలా ఇష్టం అండి. రైట్ రైట్. ఆయనే మ్యూజిక్. ఓకే ఓకే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన అంటే ఇంకా సినిమా ఎలా ఉన్నా సరే మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయనే ఓకే చేసుకునేవారండి. ఆయనే కూర్చోవడం, పాటలన్నీ ఆయనే ఓకే చేసుకోవడం, ఐదు తర్వాత డైరెక్టర్ పంపడం, అంత పట్టు అంత ఇష్టం ఆయనకి ఆ డిపార్ట్మెంట్ అంటే. సో ఆయన ఎప్పుడు అలా మార్చలేదండి. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇష్టం లేదా, వాళ్ళు గొప్పోళ్ళు కదా, ఇదంతా కాదండి అక్కడ డిస్కషన్. నాకు ఈయన ఫేవరెట్. ఆయన చేసిన నాళ్ళు చేస్తే సినిమాలు చేస్తే ఆయనే నా మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఒక లాంటి ఒక మంచి అండర్స్టాండింగ్ అండి. అలా రాజమౌళికి అన్నయ్యకి, అలాగే సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్. సో మధ్యలో సరిగ్గా ఆడిన సినిమాలు కూడా సుకుమార్ గారి ఉన్నాయి బిగినింగ్లో. బట్ అలా అని చెప్పి అది కన్వీనియంట్గా మ్యూజిక్ డైరెక్టర్ మీద తోసి ఆ ఫ్లాప్నో లేకపోతే ఆ సరిగ్గా ఆడని దాన్ని తోసి చాలా మంది కన్వీనియంట్గా కట్ చేసేస్తూ ఉంటారండి. జగడమే తీసుకోవచ్చు. జగడం ఎగ్జాంపుల్. పాటలు చాలా బాగుంటాయి బట్ అనుకున్న స్థాయిలో అది రీచ్ అవ్వలేదు. కరెక్ట్. సో అది మిగతా వాళ్ళ విషయంలో అయితే వెంటనే ఫస్ట్ వెయిట్ పడేది మ్యూజిక్ డైరెక్టర్ మీద. మ్యూజిక్ డైరెక్టర్ కన్వీనియంట్గా చేసి అప్పుడే ఎవరో పాపులర్ ఏదో హిట్ ఇచ్చి ఉంటాడంటే వెంటనే వాళ్ళకి కన్వీనియంట్గా జంప్ చేసేయడం. అలాగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ జరుగుతూ ఉంటాయి. ఒక మ్యూజిక్ అనే కాదండి. నెక్స్ట్ ఇమీడియట్ బ్లేమ్ ఎవరిని చేద్దాం, ఎవరిని కన్వీనియంట్గా మనం స్కేప్ బోట్ని చేసేద్దాం అన్న దాంట్లోంచి కట్ అయిపోతూ ఉంటారండి. ఆ రకంగా రిలేషన్షిప్స్ పోతూ ఉంటాయి, కాంబినేషన్స్ కూడా తెగిపోతూ ఉంటాయండి. తెగని కాంబినేషన్స్ అంటే రాజమౌళి అండ్ సుకుమార్ గారు. సో నేను వ్యక్తిగతంగా కూడా సుకుమార్ గారి సినిమా నాకు రావాలని నా జీవితంలో ఎప్పుడు కోరుకోనండి. నేను సుకుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం, గ్రేట్ డైరెక్టర్. అటువంటి సినిమా లేకపోతే ఆయన డైరెక్షన్లో నాకు రావాలని ఇప్పటికీ నేను కోరుకోలేదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ కాంబినేషన్ బ్రేక్ అవ్వకూడదు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు కదా దేవి, నువ్వు చేయకపోతే కదా నువ్వు కోరుకోవాలి. చేస్తున్నప్పుడు నువ్వు అంతకన్నా మించి నువ్వేం చేస్తావు, అది స్వార్థంలోకి వస్తుంది. ఒక అద్భుతమైన కాంబినేషన్ మీకు కనిపించినప్పుడు అది ఫ్లరిష్ అవ్వాలని కోరుకోవాలండి, అది ఎవరైనా సరే. అలా నేను అలాగే రాజమౌళి అనేది కాంబినేషన్ అది ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటానండి మనస్ఫూర్తిగా. రాజమౌళి నా దగ్గరికి రావాలనో లేకపోతే సుకుమార్ గారు లాంటి వాళ్ళు నా దగ్గర రావాలనో, ఆ ఛాన్స్ నేను కొట్టేయలేనో, ఇటువంటిది నా జన్మలో ఆలోచించండి ఆ కైండ్ ఆఫ్. సో వాళ్ళు చాలా గొప్ప నా ఉద్దేశం. అసలు అది ఆలోచన కూడా అవసరం లేదండి, ఎందుకంటే అసలు మీ కాంబినేషన్స్ ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు ఆ పక్కన పెడితే వాళ్ళిద్దరు కాంబినేషన్, అదేంటి అసలు మీ కాంబినేషన్ ఉన్నాయి. చెప్తున్నాను కదండి, చాలా మంది కూడా. తర్వాత ఇంద్రగంటి గారిది కావచ్చు. అవునండి, ఇంద్రగంటి గారి విషయం ఒకటే నేను చేసిన పొరపాటుగా ఫీల్ అవుతాను కానీ, బట్ మిగతా వాళ్ళు ఎవరైనా సరే అలా ఎందుకు వెళ్ళిపోయారు అన్నది నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుందండి. సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిసెస్. నా దగ్గరికి రావాలని ఎవరు పట్టుబడతారండి, దేర్ ఇస్ నో, ఎవరు ఫోర్స్ చేయరండి దీంట్లో. లేదండి, మీ కెరీర్లో కన్ఫర్మ్డ్గా చంద్రశేఖర్ రెడ్డి గారిది మీ కాంబినేషన్ గనక అదే పరంపర కంటిన్యూ అయినట్టయితే, ఇప్పుడు మీరు చెప్పారు లిస్ట్ పేరు, అన్నయ్య గారిది రాజమౌళి గారు, తర్వాత దేవిశ్రీ గారిది సుకుమార్ గారు, సేమ్ మీ కాంబినేషన్ అది వెళ్ళిపోయేది. అది ఆ రికార్డ్ ఆన్ రికార్డ్ ఉండేది డెఫినెట్ గా ఉండేదండి. బట్ అది కూడా కంఫర్ట్ అవ్వాల అది చేసిన వాటిలో కూడా. తర్వాత అన్నయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు మారారండి అక్కడ కూడా. అది అవన్నీ కూడా బ్రేక్స్ అండి నిజంగానే. మనం కావాలని చేసుకున్న బ్రేక్స్ అంతే, ఇవన్నీ కూడా చేసుకోకుండా ఉండుంటే బాగుండేది. అంటే నేను కాదండి, ఎవరైతే ఆ టైంకి ఆ చాయిసెస్ తీసుకున్నారో వాళ్ళు. బట్ అల్టిమేట్గా అది వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ బేసిక్గా అంటే మనిషి మీద కాంబినేషన్ అని కాదండి, ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ దానికన్నా అక్కడ మనకు ఒక్కోసారి ఏమవుద్దంటే ఈగో డామినేట్ చేసేస్తాను. నీతోటి ఎందుకు చేయాలి, బయట వాళ్ళతో కూడా నేను చేయించుకుంటాను కదా, చేయించుకోగలను అన్నది ఎక్కడో వస్తుందండి మనకి. వచ్చినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ కూడా అనకూడదు, అది అదేలే. ఆ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా. ఓకే ఓకే. యాక్చువల్గా డీప్ రీజన్స్ కూడా నాకు తెలుసండి, ఎవరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నది కూడా నాకు తెలుసండి. బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అందుకు నేను నా వైపుగా నేను మాట్లాడుతున్నానండి అన్ని కూడా. నాకు అది రాసి పెట్టలేదనో లేకపోతే బ్యాడ్ లక్ అనో
రకరకాలుగా చెప్తున్నాను అంటే దాని ఇన్నర్ మీనింగ్ నాకు తెలియక కాదండి. ఓకే. ఇన్నర్గా ఏం జరిగింది, అసలు ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు అన్నది కూడా నాకు డెఫినెట్గా నాకు తెలుసు కదా. అవును. ఐ డోంట్ వాంట్ టు, బట్ జరిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం. సో ఇప్పుడు నాని గారిది, సో మీ ప్రయత్నం ఏమైనా చేశారా? చాలా 100 సార్లు అండి. స్థాయి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏమోండి తన రీజన్ ఏంటో మాకు తెలియదండి. ఓకే ఓకే. బట్ నా ప్రయత్నం అయితే ఆపనండి, చేస్తూనే ఉన్నాను ఇప్పటికి స్టిల్ అంటే 2-3 months బ్యాక్. కానీ హిట్స్ ఇచ్చారు మీరు అండి. మేబీ మంచి హిట్స్ రెండు కూడా. అవును. అలా మొదలైంది కానీ పాటలు చాలా బాగుంటాయండి ఇప్పుడు. అవునవును, చాలా మంచి పాటలు. అసలు ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే ఉంది కదా అష్టాచెమ్మ అనేది. అవునవును. చూద్దాం ఏదో రోజు మళ్ళీ ఆ కాంబినేషన్ థర్డ్ హ్యాట్రిక్ ఖచ్చితంగా వస్తుందండి తనతోటి. లుకింగ్ ఫార్వర్డ్. మీరు కొంతమంది హీరోలు, పెద్ద హీరోలకు సంబంధించి కూడా ఒక ప్రయత్నం జరిగినప్పుడు కూడా నా దాకా రాలేదన్నారు. అవునండి. అప్పటికి మధ్యలో మీరు అన్న దాన్ని చూస్తున్నట్టయితే మధ్యలో మంచి హిట్సే పడ్డాయి మీకు. అవునండి. 1-2 చిన్న సినిమాలు తప్ప మిగతా అన్ని కూడా హిట్స్ పడ్డాయి. అవునండి. పెద్ద సినిమాలు అవి వదిలేద్దాం, 2 సినిమాలు బాలయ్య బాబు గారిది, నాగార్జున గారి మధ్యలో సినిమాలు హిట్స్ ఉన్నాయి. అవునండి. అయినప్పటికి కూడా మీకు అవకాశం లేదండి. ఎంత మీరు పెద్దదాకా వెళ్తున్నారు, చిన్నవే రాలేదు. చిన్నోళ్ళు అన్నది నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను కదండి. అబౌట్ అంటే ఒక మీడియం రేంజ్. చిన్న పెద్ద నాకు అలా ఆ ఉద్దేశంతో అన్న మాటలు కాదు. ఓకే. బట్ అలా నేను ఎప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నాకు లేదండి, ఇవ్వలేదు. ఓకే. రీసెంట్గా ఒక హీరోని కలిసాను నేను అన్నపూర్ణ స్టూడియోస్లో. ఓకే. తప్పకుండా సార్ ఈ సినిమా ఆల్రెడీ బుక్ అయిపోయిందండి, నెక్స్ట్ సినిమా మనం చేస్తాం సార్ అని అన్నాడు. నేను యాక్చువల్గా అడగక్కలేదు నేను వెళ్ళి. బట్ మరి ప్రయత్నించడంలో తప్పు ఏంటి అసలు అని ఉద్దేశంలో వెళ్ళి పర్సనల్ కలిసి మాట్లాడిన తర్వాత ఫోన్లో టచ్లో ఉన్నానండి. ఆ తర్వాత 3-4 సినిమాలు అనౌన్స్ అయిపోయినాయి, తనే నా దాకా రాలేదు. కృష్ణవంశీ గారి మొగుడు సినిమా విషయంలో ఎందుకండి ట్రాక్ అంత, అంటే ఒక జర్నీ 2 months అండి, ఆల్మోస్ట్ 2 months విపరీతంగా ట్యూన్స్ చేశాను, కంపోజ్ చేస్తానే ఉన్నాను. ఎక్కడ కూడా తనకి ఏది ఓకే అవ్వట్లేదు. ఓకే ఓకే. ఆ కోవలో చేసిందే ఏం సందేహం లేదు పాట. ఊర్లు కుసలాడికి ఇచ్చిన పాట అది ఫస్ట్ తనకు చేసిందే. అక్కడ చేసింది. ఓకే. అయిపోయింది, రాత్రి పాళ్ళు చేస్తున్నాను, వర్క్ కంపోజింగ్ చేస్తున్నాను, వినిపిస్తున్నాను, డెమోస్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఏది తనకి అసలు అంటే తనకి వర్కౌట్ అవ్వట్లేదు. తను అనుకున్నది ఏదో నేను రీచ్ అవ్వలేకపోవడం సంథింగ్ అటువంటిది ఏదో జరిగిందండి. ఓకే. దాంట్లో ఫైనల్గా ఏం సందేహం లేదు పాట కూడా వచ్చింది. ఆ డెమో ట్యూన్ ఇంకా నా దగ్గర ఉందండి. ఓకే. అది వినిపిస్తే ఒక రోజు రాత్రి అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇళయరాజా పాటలా ఉంది. అంటే మందే వంశీ మన ఆఫీస్లో కూడా ఆల్రెడీ సీడీ ఇచ్చాను నేను అని అన్నా. అవునా అన్నాడు. తర్వాత విన్నానండి. బట్ అప్పుడు కూడా మళ్ళీ లేదు ఇంకా ఇది కాదు మనకి, ఇంకా ఏదో కావాలి అంటే తర్వాత నేను రిలీజ్ అయ్యాను. నో దిస్ నాట్ వర్కింగ్ అవుట్, గ్రాడ్యువల్గా నాకే చెడ్డ పేరు వచ్చేస్తాయి, అంటే డిలే అయిపోతుంది అన్న పేరు వస్తుందేమో అని చెప్పి ఐఎమ్ సారీ, మీరు వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోండి అని బుజ్జి గారు, అదే మ్యూజిక్ ప్రొడ్యూసర్ నల్లమల్ బుజ్జి, ఆయనకి మెసేజ్ చేసి నేను ఐ కేమ్ బ్యాక్. ఓకే ఓకే. తర్వాత ఎవరో చెన్నై నుంచి ఎవరో చేశారంట, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. అవును, మొగుడుది అది కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు సినిమా. ఓకే ఓకే. కానీ బాగుండేది మీ ఇద్దరు కాంబినేషను. బాగుండేదండి. బట్ స్టిల్ ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాను నేను తనతో. ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. ఓకే. బయట చాలా చాలా మర్యాద, చాలా బాగుంటుంది. ఓకే ఓకే. అది అవన్నీ హర్డిల్స్ కాలేదండి. ఓకే. మాట్లాడడానికి లేకపోతే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కానీ అవన్నీ అడ్డంకులుగా లేవు. అదేలేండి, సినిమా కెరీర్ అవకాశాలు జల్లు అవ్వకపోవడం అన్నది అంతవరకే తప్ప అదేదో మనసులో పెట్టేసుకుని అదేదో బర్డెన్ అది క్యారీ చేయడం ఏం లేదండి. ఓకే. బ్యాగేజ్ ఏం కాదు. అది మంచి పద్ధతే. మంచి పద్ధతి అండి. హెల్తీగా ఉంటాం. మళ్ళీ కుదిరితే ఏమైనా చేయొచ్చు. లేదంటే సినిమా ఒకటే జీవితం కాదు కదండి, దానికి మించి ఒక వ్యక్తిగతమైన జీవితం ఉందిగా, లైఫ్ ఉందిగా. ఎగ్జాక్ట్లీ. సినిమా అన్నది ఒక వ్యాపకం, ఒక ఏదో కెరీర్ కావాలి కాబట్టి బతకడానికి ఎంచుకున్న ఒక మార్గం అంతే అండి. బాలయ్య బాబు గారు అధినాయకుడు తర్వాత మీకు నిజంగా కొడతారు, ఉలిక్కి పడతారు, అసలు ఆ టైటిల్ అప్పుడు కూడా చాలా అవునండి ఇదైంది. అవును నిజంగా ఆ సినిమా కూడా మీకు దానికి 2 ట్యూన్లు ఓకే కూడా అయిపోయినాయండి అప్పుడు చేశాను. అది చాలా హార్డ్ వర్క్ అండి. అది కూడా లాస్ట్ మినిట్లో టక్ మని. ఇలాంటి సందర్భంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందండి? అలజడి ఉంటుందండి. అలజడి ఉంటుందా?
అలజడి ఉంటది, కోపం వస్తుంది, కోపం వచ్చేస్తుంది, బెంగ, బాధ, ఎలా అవుతుంది ఏంటి లైఫ్. ఆ కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకో? లేదండి, ఏముంటుందండి నాలో, నేను నా భార్యతో షేర్ చేసుకుంటాను. ఏం పగలగొట్టాలి ఏమి ఉండదు. చిచ్చి అది మరి ఓకే ఓకే, చిచ్చి చాలా కాదు. కొంతమంది ఉంటుందిలేండి ఎమోషన్. నాట్ దట్, అది మరి ఇన్సేన్, పిచ్చి అది. ఓకే ఓకే, అలా కాదండి. బాధపడడం ఇలా ఎందుకు అవుతుంది అని ఒక ఆవేదన ఉంటది కదండి, మనకి ఎందుకు జరిగింది ఇలాగన్నా. అమౌంట్లు క్లియర్ అయ్యి ఉంటాయి కదండి అప్పటికి? లేదండి, చాలా మంది ఎగ్గొట్టేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఓకే ఓకే, డబ్బులు సరిగ్గా రావండి. కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా బ్రహ్మాండంగా ఇస్తారండి. అలాగా నాకు అలా బాగా అంటే ఇంకా నా వర్క్ అవ్వకుండా క్లియర్ చేసేసిన వాళ్ళు సాయి కొరపట్టు గారు. ఆయన చాలా అసలు వెరీ స్ట్రిక్ట్ అండి నా విషయంలో, అట్లీస్ట్ ఓకే ఓకే, నా వరకే నేను మాట్లాడాలి ఏదన్నా. సాయి గారు చాలా బాగా పే చేస్తారండి. ఓకే. అండ్ రామ్మోహన్ అని అష్టాచమ్మ గోల్కొండ హై స్కూల్ ప్రొడ్యూసర్, ఆయన అలా చేశారు. ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారండి, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఈ సినిమా విషయంలో అండి, మరి మీకు బాలయ్య బాబు గారు పరిచయం ఉన్నారు. సో మీ ఫ్యామిలీకి కూడా ఆయన చాలా దగ్గరగా అసోసియేట్ అయిన వ్యక్తి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారే వెంటనే? ఎందుకు అది ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా వెంటనే షార్ట్ అవుట్ చేసి, ఇప్పుడు మంచు ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ కూడా ఉంది. అవునండి అవునండి, చెప్తున్నా అట్లా. లేదండి, బాలకృష్ణ గారితో నేను గమనించింది ఏంటంటే, నేను ఆయన అసలు టెక్నీషియన్స్ ఎవరు, లేకపోతే ఇంకొకళ్ళ వర్క్లోకి ఇంకొకళ్ళ ప్రొఫెషన్లోకి వేలు పెట్టడం, అలా మన తలదూర్చడం అంటాం కదండి, అలాగా అస్సలు అలా చేయరని నాకు అర్థమైంది ఆ వర్క్ షెడ్యూల్లో. ఇది అధినాయకుడు చేసినప్పుడు హీ గివ్స్ అల్టిమేట్ రెస్పెక్ట్ టు ద డైరెక్టర్. డైరెక్టర్ చాయిస్కే అన్ని వదిలేస్తారండి, ఆయన కల్పించుకోరు. ఆయన కథ నచ్చిందా లేదా, మనం చేస్తామా లేదా, అంతవరకే. తర్వాత డైరెక్టర్ ఏం చెప్పాడు, ఏ పాట వచ్చింది ఆ రోజు, ఆ సెట్స్లోనే వినివ్వరండి నేను పంపిన పాటలు. ఎవరు పాడుతున్నారు, లేకపోతే ఈ పాట పాడించు, లేకపోతే ఇతనితో రాయించు, నువ్వు ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ చెయ్యి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు వెరీ గోల్డ్ ఆయన. బాలకృష్ణ గారు వెరీ జెన్యున్ పర్సన్ అండి, వెరీ చాలా బాగా అనిపించింది ఆయనతోటి ఆ సినిమా చేస్తున్నసేపు అసోసియేషను. నాతోటి చాలా బాగున్నారండి, చాలా మర్యాద ఇచ్చారండి నాకు. నన్ను కూడా అండి అని ఊరు, అలా వద్దు సార్ నార్మల్గా అనొచ్చండి అని అన్నా సరే ఆయన సంస్కారంతో చాలా బాగుండేవారండి. వెరీ గుడ్ పర్సన్ నా వరకు. బట్ అల్టిమేట్గా నేను చెప్తున్నాను కదండి, ఒక సినిమా సక్సెస్ అవునప్పుడు ఎవ్రీథింగ్ మనం తెలియకుండా ఎక్కడో చోట మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లో అది పడిపోద్ది. ఎందుకులే సర్లే తర్వాత చూద్దాంలే అని అనిపించేస్తుంది. అన్లెస్ ఎవరన్నా డైరెక్టర్ లేదంటే ఆ పాటలు చాలా బాగా చేశాడు, మళ్ళీ పెట్టుకుందాం సార్, మనం మళ్ళీ హిట్ కొట్టచ్చు కదా అని ఎవరన్నా డైరెక్టర్ అడిగాడు అనుకోండి, ఆయన డెఫినెట్గా నో అని వ్యక్తి కాదు. ఆ రకంగా అనలేదేమో, అని ఉంటే మళ్ళీ మనకి ఎక్కడో చోట మళ్ళీ ఆ కాంబినేషన్ మళ్ళీ పడుతుంది అంటే. సో ఈ యంగ్ హీరోల్లో అప్పుడు వీళ్ళు ఉన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, వాళ్ళు ఏమన్నా, ఎన్టీఆర్ గారు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వచ్చే? లేదండి, నాకు ఇప్పుడు అది చాలా పెద్ద స్థాయి అండి. అది రావాలంటే ఎక్కడో చోట మనకి పెద్ద బ్లాక్ బస్టర్స్ పడాలి, లేకపోతే డైరెక్టర్ పనిగట్టుకుని నాకు ఆయన మ్యూజిక్ చేయించుకుంటే బాగుంటుందండి మీ కాంబినేషన్లో అని అనిపిస్తే తప్పండి మనకి రావండి అవన్నీ. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, అవి రాలేదు, ఆ రకంగా రాలేదు. ఓకే. సో మీరు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక గోల్డెన్ పీరియడ్ అంటాం మనం, 80sకి సంబంధించిన మొత్తం కూడా. అవునండి, 80s 90s గోల్డెన్ పీరియడ్ అంటాం. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఓవర్ మీరు గమనించారా ఏమన్నా? అంటే టాలీవుడ్లో పరంగా మొత్తం ఎంటైర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నా. జనరల్గా ఇక్కడ అంటే ఎందుకంటే పాటలు ఆల్మోస్ట్ ఇయర్స్ టుగెదర్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, అంటే ఒక్కొక్కరికి ఒక అభిరుచి ఉంటుందండి, వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు వింటూ ఉంటారు. గతంలో ఏంటంటే హీరో బేస్డో లేకపోతే ప్రొడక్షన్ బేస్డో లేకపోతే హిట్ బేస్డో అలా ఉండేవి కాదండి పాటలు. పాపులారిటీ అన్నది దాంట్లో ఎంత మంచి సాహిత్యం ఉంది, ఎవరు బాగా పాడారు అంటే ఎవరు పాడారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజిషన్ ఎంత అద్భుతంగా ఉంది, దీని మీద మీకు సూపర్ హిట్ అవుతూ ఉండేవండి పాటలు. ఆ రకంగానే ఎక్కువ మెలోడీస్ మనం వినటం జరిగింది. ఇళయరాజా గారు కానీ, మహాదేవన్ గారు కానీ, ఆ పాటలన్నీ చక్రవర్తి గారు కానీ చేసిన కొన్ని మంచి పాటలు ఇవన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యి మనకి ఇప్పుడున్నంత ఫెసిలిటీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవన్నీ సోషల్ మీడియా మనకి లేనప్పుడు కూడా కేవలం రేడియో అన్నది ఒక సాధనం ద్వారా, లేకపోతే టీవీలో మనం చూసి మనం విని పాపులర్ అవినవి చాలా ఎక్కువ అండి. ఓవరాల్ ఇయర్స్ నెమ్మదిగా అయిందంటే హీరో ఫ్యాన్స్ బేస్డ్, మీ ఫేవరెట్ సినిమా అయితే ఫేవరెట్ హీరో అయితే ఆ పాటలు వినడం 2-3 నెలలు వింటారండి, సూపర్ హిట్ అయితే అది కూడా. తర్వాత ఇవి మరుగున పడిపోతున్నాయి నెమ్మదిగా. అసలు వినటం మనం నిజాయితీగా చెప్పాలంటే అసలు మన పాటలు వినడం మానేసామండి. పాటలు చూస్తున్నాం,
నీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే వాళ్ళు ఫ్యాన్స్ మామూలుగా సూపర్ అసలు ఏ కమెంట్స్ పెడతా ఉంటారు అంతవరకు. తర్వాత ఆ పాటలు మనం పాడుకుంటున్నావా లేదా అసలు మళ్ళీ తిరిగి మన సీడీలో పెట్టుకుని వింటున్నావా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ అండి ఇప్పుడు కూడా. సినిమా ఫ్లాప్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, దాంతోపాటు వెళ్ళిపోతున్నాయి. సో లాంగ్ స్టాండింగ్గా మనం హృదయంలోకి దూరిపోయిన పాటలు లాంటివి తెలుగులో నాకు తెలిసి 90% కట్ ఆఫ్ అయిపోయిందండి. మేబీ ఒక 10% అక్కడ ఇక్కడ అప్పుడప్పుడు ఒక మంచి పాట ఉంటుంది, అది నాకు తెలిసి సినిమాతో నిమిత్తం లేకుండా ఎక్కువ కాలం నిలబడుతుందండి. సో ఒక 100% నుంచి 90% పోయింది. ఆ మంచి ఎరా అన్నది లేదండి తెలుగులో. అంటే మిగతా లాంగ్వేజ్లో ఉందండి పోనీ? హిందీలో ఎక్కువ ఉందండి. హిందీలో ఉంది, Okay. మలయాళంలో చాలా బాగా వస్తున్నాయండి. ఓకే ఓకే. తమిళ అంతా నాకు తెలియదండి, బట్ తెలుగులో అయితే 90% అంతా కూడా పోయినట్టండి. ఆ ఫ్లేవర్ అంటే మీరన్న ఆ గుడ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో, అవును కరెక్ట్, అదంతా లేదండి. అసలు ఇప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాల్లో సాంగ్సే అసలు ప్లేస్మెంట్ లేదు, లేదు, ప్లేస్మెంట్ తీసేసారు. తీసారు నెమ్మదిగా. ఇప్పుడు 5 పాటల నుంచి నెమ్మదిగా 3కి వచ్చారు, 2కి వచ్చారు, అసలు సాంగ్ కూడా లేకుండా కూడా సినిమాలు వచ్చేస్తాయి. అవునండి. సో అన్నయ్య గారి గురించి, అన్నయ్య గారిలో మీరు గమనించిన అంశాలు ఏంటండి? మ్యూజిక్ పరంగా కావచ్చు, ఎంటైర్ ఆయన కెరీర్ పరంగా మీరు తెలుసుకున్నది ఆయన అన్నయ్య ద్వారా నేను నేర్చుకుంది క్రమశిక్షణ అండి. టైంకి స్టూడియోకి రావాలి, అవతల వాళ్ళ టైంకి మనం వాల్యూ ఇవ్వాలి, ఆనర్ చేయాలి అన్నది నాకు అక్కడి నుంచే వచ్చిందండి. మహా చాదస్తుంది నాకు టైం అంటే. 10 ఇప్పుడు మీరు 10 అన్నారు, నేను ఆల్మోస్ట్ నేను కరెక్ట్గా 10కే నేను పైన మెట్లు ఎక్కుతున్నాను మన స్టూడియోకి. 10 అన్నది. సో 10కి రావాలంటే నేను నా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది అన్నది నాకు ముందే తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయిపోయిందని నేను వంక పెట్టకూడదు, వంక పెడితే సిగ్గుపడతానండి నేను. ఓకే ఓకే. సో ఒక టైం అంటే ఆ టైంకి రావాలి. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే 6:30కి మేము స్టూడియోలో ఏవిఎం స్టూడియోస్లో మేము ఉండేవాళ్ళం అండి, మా కంపోజింగ్ అసిస్టెంట్స్ మేము అంతా కూడా. ఓకే. ఈవెన్ సింగింగ్ కన్నా ఇప్పుడైనా సరే నేను యాజ్ ఎ కంపోజర్ నేను ఒక సింగర్కి నేను ఒక టైం చెప్పానంటే తనకన్నా నేను ముందు ఉంటానంటే స్టూడియోలో. 9:30 సార్ అని అంటారండి. 9:30 అంటే నేను 9:30కి అక్కడ ఉంటా. 9:30కి వచ్చిన సింగర్స్ నాకు తెలిసి ఎవరు లేరండి. 9:30 అంటే 9:30 అని కాదు, మీరు 11 చెప్పినా 3కి చెప్పినా, 3కి చెప్తే 4 అని అనుకోవాలి, లేకపోతే 3:30 అని అనుకోవాలి వాళ్ళు. అంతే తప్ప 3 అంటే 3కి ఆనర్ చేయరు వాళ్ళు, చేయరు. నేను గన్ షాట్ గా చెప్తున్నాను, చేయరు అంతే. ప్రజెంట్ వాళ్ళు పాత వాళ్ళు అయితే ఖచ్చితంగా పాత వాళ్ళు కాదు. అదే నేను ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ నేమ్స్ అనవసరం అండి, ఎప్పుడైనా సరే. చాలా టైం వచ్చిన సింగర్ అంటే నాకు అసలు నాకు జ్ఞాపకం లేదు. ఏదో ఒక రీజన్ చెప్తారు, సార్ ఇప్పుడే సార్ వచ్చేస్తున్నాను సార్ 10 minutesలో, లేకపోతే పలానా ఏదో ఒకటి, బట్ నెవర్ ఆన్ టైం. వాళ్ళు చెప్పిన టైం కూడా వాళ్ళు రారు. 3:30 అన్నారు, లేకపోతే 4 o'clock అన్నారు, 5 అన్నారు, లేకపోతే 6 అన్నారు, లేకపోతే అర్ధరాత్రి 12. ఏ టైం అన్నా సరే మీరు చెప్పండి, లేట్గా రావడం అన్నది ఆనవాయితీ. దానికి కూడా అడ్జస్ట్ అయిపోయామండి. సో ఆ టైం అవతల వాళ్ళ టైంకి మనం వాల్యూ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఇదంతా కూడా నేను అన్నయ్య దగ్గర నేర్చుకున్నానండి. మ్యూజిషియన్స్ తోటి ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, మనం అవతల వాళ్ళ యొక్క టాలెంట్ని, వాళ్ళు ఉన్న సరస్వతి తల్లిని మనం ఎంత గౌరవించాలి, ఇదన్నీ కూడా నేను అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను. సో ఎస్పెషల్లీ టైం అండి, మన టైం ఎంత ఇంపార్టెంటో అవతల మ్యూజిషియన్స్ టైం కూడా మనం అంతే ఇంపార్టెంట్ అన్నది మనం భావించాలండి. అన్నయ్యకి ఆస్కార్ అవార్డు, సో అది తెలుగు ఇండస్ట్రీకే ప్రైడ్గా ఫీల్ అవ్వాలి. అవునండి, నో డౌట్. ప్రైడ్ అండి మా ఫ్యామిలీకి. ముఖ్యంగా దాని వెనకాల రాజమౌళి హ్యాండ్ చాలా ఉందండి. తన పోరాటం ఉంది, తన నమ్మకం ఉంది. ఏ పాట చేస్తున్నామో ఎలా పాట అనవసరం, మనకి కొడతాం లేదా అన్న నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్కార్ని వదిలేండి, నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ సినిమాల మీద వాళ్ళకే నమ్మకాలు లేవండి, తీసేస్తూ ఉంటారు. దాంట్లో ఒక మంచి పాట ఉంటుంది, దీన్ని నేషనల్స్ పంపుదాం. నేషనల్ పంపాలంటే మళ్ళీ ఆ చాకరీ అంతా ఎవరు భరిస్తారు, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టమ్ ఏంటి ఎవరికి తెలియదు, అనవసరం కూడా. చాలా ఇప్పుడు మీరు దీనికి నేషనల్ అవార్డు రాలేదంటే, లేకపోతే దానికి పలానా అవార్డు రాలేదంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళు చాలా మంది అప్రోచ్ లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్మిట్ చేయక, సబ్మిట్ చేసినవి ఏదైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత మనం పోరాడాలి. ఎవరైతే జ్యూరీస్ వెళ్తారో మన తరపున, తెలుగు తరపున వెళ్ళి, సార్ కాదు మా పాటకి రావాలి, మా పాటకి మీరు ఇవ్వండి, లేకపోతే ఏదో విభాగానికి అని మీరు పోరాడి మీరు తెచ్చుకోవడం తప్ప, వెళ్ళాలంటే అక్కడ దాకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటే యూఎస్ వెళ్ళాలి అంటే యూఎస్ వెళ్ళలేదు ఎప్పుడు అంటే, యూఎస్ వెళ్ళలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు వీసాకి అప్లై చేయాలి, దానికన్నా ముందు నీకు ఒక పాస్పోర్ట్ ఉండాలి. అవును, ఇవన్నీ తెలియకుండా అండి చాలా గొప్ప, వాళ్ళైతే గొప్పండి వెళ్ళారండి, అది బాగుంది అని అంటూ ఉంటారు. బాగుంది లేదా అంటే నీది కూడా బాగుందిగా. రైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన సినిమా మీద నీకు ప్రేమ లేదు, నీకు రెస్పెక్ట్ లేదు. రైట్. ఇంకా ఎలా వెళ్తాయండి పాటలు కానీ ఏదైనా డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళకే తెలీదు. ఓకే, సినిమా చేసామా లేదా, అమ్మేసుకున్నామా, 2 కోట్లు అయితే 2 కోట్లు 10 లక్షలు మనకి జేబులో మిగిలిందా లేదా, ఈ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎక్కువ అండి. చాలా రేర్గా మీరు స్వప్న దత్ ఉంది, అశ్విని దత్ గారు అమ్మాయి, షీఈస్ బ్రిలియంట్, షీఈస్ ప్రొడ్యూసర్. అంటే అటువంటి వాళ్ళని ప్రొడ్యూసర్ అనొచ్చండి. ఓకే, అంటే అలా కొంతమంది ఉన్నారు. అలాగా మీరు వీళ్ళు రియల్ ప్రొడ్యూసర్స్, కాంబినేషన్స్ వెనకాల పరిగెత్తరు, ప్యాషన్ అండి. అశ్విని దత్ గారి జీన్స్ అన్ని కూడా తనకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి, సినిమా అంటే ఎంత బాగా చేయాలి, సినిమా కోసం ఏం చేయాలి, ఓకే, సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ టెక్నీషియన్ పెట్టుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ అడ్మైర్ చేయగలిగేటంత లాంటి వ్యక్తులు అండి వీళ్ళు. ఇలా కొంతమంది ఉన్నారు, ఐ కెన్ నేమ్ దెమ్. బట్ చాలామంది ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కడో డబ్బు సంపాదిస్తారండి, వాళ్ళకి ఎక్కడో సినిమా తీయాలని గొలం ఉంటుంది. అంటే తీస్తారు, సినిమా ఎలా రిలీజ్ చేయాలి, ఎలా అమ్మాలి, దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఇవన్నీ ఏమీ తెలియదు, శూన్యం. ఓకే, ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఆ కైండ్ ఆఫ్ సినిమాలే వస్తూ ఉంటాయి, అంత చెత్తే వస్తూ ఉంటుంది. ఓకే, మంచి సినిమా అంటే మంచి సినిమా ఎక్కడి నుంచి వస్తుందండి. మీ ఈగో క్లాషెస్ ఎప్పుడన్నా అయినాయండి? ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా, ఈగో క్లాషెస్ ఇప్పుడు ఇది కంపోజింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే మానిటరింగ్ విషయంలో కావచ్చు, ఎప్పుడన్నా ఈగో క్లాషెస్ ఎప్పుడు ఉంటాయి సార్, ఎప్పుడు అది బయట చెప్పుకోగానండి. మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి తిరగటం ఎప్పుడైనా చూసారండి? కలిసి ఒక పార్టీలో ఉంటాం కానీ, ఇంకా డైరెక్టర్స్ కలుస్తూ ఉంటారేమో. ఓకే, ఓకే, సింగర్స్ వాళ్ళు కలుస్తారేమో. మ్యూజిక్ డైరెక్టర్స్ లో అంతా కూడా భయంకరమైన ఈగో. ఈ సినిమా అక్కడికి వెళ్ళిపోయింది, ఆ సినిమా మనకు ఎందుకు రాలేదు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. ఓకే, ఓకే, ఈగో క్లాషెస్ ఎప్పుడు ఉంటుంది సార్ అని ఎదురైనప్పుడు గబుక్కుని సరదాగా మాట్లాడడం తప్ప, ఓకే, కలిసి కట్టుతాను అన్నది జనరల్గా సినిమా ఫీల్డ్లో ఉండదండి. ఆ సినిమా చేస్తున్న సేపు సరదాగా పార్టీలకు వెళ్తాం, మీ బర్త్డే వస్తే విషెస్ చెప్పడం, ఓ పోస్టర్ తయారు చేసి పెట్టడం, ఇవన్నీ నార్మల్. కానీ ఆ సినిమాలో నెక్స్ట్ సినిమాలో మనం లేవనుకోండి, అంతే, మనకు విషెస్ రావు, పార్టీకి పిలుపులు రావు. అంతా సినిమా బేస్డ్ ఫ్రెండ్షిప్స్ అండి ఇవన్నీ కూడా. ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో ఎవరికైనా ఉందేమో నాకు తెలియదేనండి, నేను జనరలైజ్ చేసి మాట్లాడలేదు కానీ 95% ఉండదండి, అదంతా కూడా బోగస్. ఎక్కువగా నాన్నగారి విషయంలో, నాన్నగారు ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా, అంటే మీ ఎవరైతే అన్నదమ్ముల్లో కావచ్చు, పిల్లలకు కావచ్చు, మొత్తానికి కూడా కొన్ని విషయాల్లో, ఈ పేర్ల విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఆయన స్పిరిచువల్గా చాలా డెప్త్ వెళ్ళారు. నాన్నగారి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గౌరవం అండి మాకు, ప్రేమ కన్నా గౌరవం ఎక్కువ, రెస్పెక్ట్ ఎక్కువ ఫర్ హిస్ ఇమ్మెన్స్ టాలెంట్ అండి. సాంస్క్రిట్ పండిట్ అండి, సాంస్క్రిట్లో పాటలు రాగారు. ఇప్పుడు అగ్నిస్ఖలన ఆ పాట ఛత్రపతిలో రాసింది నాన్నగారు, అండ్ ధీవర మన బాహుబలిలో రాసింది. సో ఆ కైండ్ ఆఫ్ కమాండ్, లాంగ్వేజెస్ మీద కమాండ్ అండి, ఆర్ట్ మీద కమాండ్. సితార్ ప్లేయర్ అండి, హార్మోనియం బాగా ఇస్తారు, రాగాలు ఎన్నో తెలుసు, ఎన్నున్నాయో. బట్ దానికి అంత ముడిసరుకు ఉన్న మా నాన్నగారికి అంత కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ లేదండి బయట. అంత సక్సెస్ కానీ, అంత ఫేమ్ కానీ, దాంట్లో ఉన్న టాలెంట్కి వచ్చిన గుర్తింపుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది ఎందుకు రాలేదంటే మళ్ళీ ఫేట్ అండి, డెస్టినీ రాసిపెట్టలేదు నాన్నగారికి. బట్ ఇవన్నీ లేకపోయినా సరే మనం హాయిగా బతకచ్చు, కృంగిపోక్కర్లేదు అన్న అంశం మాకు మేము నేర్చుకున్న విషయాల్లో ఒకటండి. సో వీ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ మై ఫాదర్. స్క్రిప్ట్ దశలో అప్పుడు భాషా సినిమా కావచ్చు, అవి కొన్ని సినిమాలు ఉన్నాయి, అప్పుడు అంతా నాన్నగారు కాంబినేషన్ ఉన్నారు కదా, ఇద్దరు నాన్నగారు చిన్నాన్నగారు. సో ఆ కాంబినేషన్ మధ్యలో బ్రేక్ అయిందంటుంది. నాన్నగారు వాళ్ళు తర్వాత నాన్నగారికి అంటే వయసు రీత్యా కూడా అంత యాక్టివ్గా పాలు పంచుకోవడం కుదరలేదండి. సో విజేంద్ర ప్రసాద్ గారు సొంతంగానే, బట్ స్టిల్ మా చిన్నాన్నగారు కూడా నాన్నగారి పట్ల చాలా, ఇద్దరు కలిసి చేస్తున్నాం అన్నంతగానే ఇప్పటికీ ఉంటారండి. మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి రావడం అండి, అన్నయ్య నేను ఇలా చేస్తున్నాను అంటే నాన్నగారు సలహా ఇవ్వడం,
ఓకే. ఆ కాంబినేషన్ దాని తాలూకా వాళ్ళ ఇద్దరి మధ్యన ఆ ప్రేమ అనురాగాలు ఇప్పటికీ ఉన్నాయండి. అది అలాగే ఉంది. ఓ బేబీ సినిమా యాక్చువల్గా మీకు రావాల్సిన సినిమా కదండి ఓ బేబీ. నాకు రావాలని అంటే అప్పటికే క్లాష్ అయిందా లేకపోతే అప్పటికే క్లాష్. తను తను ఎందుకు వెళ్ళిపోయింది, నందిని ఎందుకు అవుతున్నాడు, ఇప్పుడు తమ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియదండి. ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్, ప్రాపర్ రీజన్. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత మూడో సినిమా కళ్యాణ వైభోగమే కదండి, నేను చేశాను. దాని తర్వాత వచ్చిందండి ఓ బేబీ. కరెక్ట్. ఓ బేబీ ఫోర్త్ అనుకుంటా. ఫోర్త్ సినిమా అయితే ఓ బేబీ. అవును. మరి ఓ బేబీకి మిక్కీ జేమర్ని ఎందుకు ఎంచుకుందో నాకు తెలియదండి. ఐ డోంట్ హ్యావ్ రీజన్. దాని తర్వాత మనం ఇంకోటి చేసిన తను ఈ సినిమా అది స్వప్న దత్ ప్రొడ్యూసర్. అన్ని మంచి దక్కునాలకి ఓ బేబీకి తను షీ ఆప్టెడ్ ఫర్ మిక్కీ జేమర్. అంతే అండి. తర్వాత ఇప్పుడు అదే నెక్స్ట్ సినిమా. ఓకే. అది ఎందుకు వెళ్ళిపోయింది నాకు తెలియదండి నిజంగా. ఓకే. ఐ డోంట్ నో. మేబీ తను తెలియదండి ఎందుకు అన్నది మనకి కొన్ని అంతుపట్టం. ఓకే. బయట ఏమనుకున్నారో నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. మీ కెరీర్ మొత్తం కూడా ఒక సాఫ్ట్గా, సినిమాలు కూడా సెలెక్టివ్గా అట్లా వెళ్తుంటాయి. ఒకే ఒక సినిమా వివాదం ఉంది, లక్ష్మీ శెట్టియార్. లక్ష్మీ శెట్టియార్ వివాదం అంటే ఆ వివాదాల మధ్య రిలీజ్ అయింది. వివాదాల మధ్యనే రిలీజ్ అయిందండి. అదొక పెద్ద అది నాకు అది వివాదంగా, నేను అది ఏదో కాంట్రవర్షియల్ సినిమా లేకపోతే ఎవరికో ఎగెనిస్ట్గా చేస్తున్నాను, నాకు ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేదండి నా లైఫ్లో ఎప్పుడు కూడా. ఓకే. నేను హార్డ్ కోర్ మొదటి నుంచి కూడా టీడీపీ ఫ్యాన్. నేను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓటేసే అవకాశం వచ్చినా ఐ వాస్ ఓటింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎవరు అక్కడ టీడీపీ దానికండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా ఎన్టీఆర్ గారు పిచ్చి అభిమానులు. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏ సినిమా వచ్చినా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అన్నీ చూసినవే అన్నీ. సో ఆ అభిమానం టీడీపీ తెలుగుదేశం పార్టీ మీద ఆటోమేటిక్గా ఉంటుంది కదండి. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది ఆ స్థానం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సో అక్కడే అది. సో దాని తాలూకా అంశం మీద అంటే లక్ష్మీపార్వతి గారు వైపు నుంచి తీసిన ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎంచుకున్న సబ్జెక్ట్ అంటే కరెక్ట్. అది యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ అన్నయ్య చేయాలండి. అవునా? ఓకే. రాము గారు ఫస్ట్ అన్నయ్యని అడిగారు. ఈ విషయం బయట చాలా మంది తెలియదండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళిన సినిమా. కాకపోతే ఏంటంటే అప్పటికే తను అన్నయ్య ఎన్టీఆర్ సినిమా, ఎన్టీఆర్ అదే బయోపిక్ ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ తను ఆల్రెడీ ఒప్పుకున్నాడండి. ఒప్పుకోవడం జరిగింది. సో ఇది చేస్తున్నాను కదండి, సో ఇది చేస్తే నేను కుదరదు అది అన్న తరుణంలో తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అది నా దాకా వచ్చిన సినిమా అండి. ఓకే. అన్నయ్య అప్పుడు అది ఎన్టీఆర్ది చేసి ఉండకపోతే కనుక బయోపిక్ లేదు అని అనుకుంటే ఇది ఒకవేళ చేసి ఉంటే అన్నయ్య చేసి ఉండేవాడేమో. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్. ఎందుకంటే రాము గారు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందండి అన్నయ్యతోటి. అవును. సో అది లేదు కాబట్టి తర్వాత నా దాకా వచ్చిందండి. ఓకే. ఇది సత్యం, ఇది ఫ్యాక్ట్స్. ఓకే. సో నేను అది చేశానని చెప్పి నాతోటి నా మీద గ్రడ్జ్ పెట్టుకుని కులం బేస్డ్ కులం తోటి లేకపోతే పొలిటికల్ ఎజెండాస్ తోటి రకరకాలుగా నా మీద పెట్టుకుని నా మీద అబండాలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. బయట వచ్చినవి నాకు దూరం అయిపోయిన వాళ్ళు, మాట్లాడడం మానేసిన వాళ్ళు. ఓకే. అలా జరిగినాయి. సో త్రూ ఏంటంటే కులం, కేవలం కులం, రైట్. ఓకే. దాన్ని బేస్ చేసుకున్నాను. సో అటువంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నా లేకపోయినా ఒకటే. నేను తర్వాత ఐ వాస్ హ్యాపీ విత్ దట్. వాళ్ళంతటి వాళ్ళే దూరం అయిపోయారు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన సినిమా కదండి. ఒక సినిమా నా దగ్గరికి వస్తుందంటే ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో అడ్డంకులు దాటుకుని నా దాకా వస్తుందంటే అది నాకు దేవుడిచ్చిన వరం కింద భావిస్తాను నేను. ఓకే. దాని ద్వారా నేను బతుకుతున్నాను. నా ఫ్యామిలీ, నాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సరే నేను ఆ సినిమా చేయడం నీకు ఇష్టం లేదని అనుకున్నాను సపోజ్, ఆ డబ్బు నువ్వు ఇస్తావు నాకు, ఆ రెమ్యునరేషన్ రాము గారు ఇచ్చే రెమ్యునరేషన్ నువ్వు నాకు ఇస్తానని చెప్పు. అదే ఓకే. నువ్వు ఇవ్వు. కానీ నేను ఎటువంటి సినిమాలు చేయాలి, ఎవరితో చేయాలని మాత్రం నువ్వు నిర్ణయించేస్తూ ఉంటావు. ఓకే. నీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తావు, క్యారెక్టర్ని జడ్జ్ చేస్తావు కులగజ్జితోటి. మరి అది ఇచ్చి ఫేమ్ నువ్వు ఇస్తావు నువ్వు నాకు. ఆ ఆపర్చునిటీ నువ్వు ఏమైనా తెస్తావు, పోనా అదే వదిలే, ఏదైనా ఒక ఆపర్చునిటీ నువ్వు నాకు తీసుకొచ్చేస్తావా? అదే లక్ష్మీ శెట్టియార్ అన్నది పక్కన పెట్టేద్దామండి. ఒక సినిమా నువ్వు నాకు తెచ్చివ్వగలుగుతావా? ఎవడైనా చేస్తాడండి? అన్నయ్య చేసిన ఇదే వచ్చేదేమో ఇట్లాంటిదే. అంతే, అన్నయ్య చేసిన అదే కాంట్రవర్సీ, అదే మాట్లాడదు, అలాగే మాట్లాడుతారు, సేమ్ వచ్చేది మాట్లాడుతారు, అలాగే కన్వీనియంట్ గా మాట్లాడిస్తారు. ఓకే. నీ ఫేవరెట్ నువ్వు ఎవరైతే కోరుకుంటున్నావో ఆ పార్టీ తాలూకాది నువ్వు చేయకపోతే నీకు ఒక బ్రాండ్ వేసేస్తారండి.
ఓకే. అలాగే వేసేసిన బ్రాండ్ అది. బట్ అవన్నీ నేను పట్టించుకోలేదండి అసలు. ఐ డోంట్ కేర్ షిట్ అబౌట్ దిస్. ఓకే. నువ్వెవడు నా గురించి ఆలోచించడానికి, నా గురించి చెప్పడానికి? నువ్వు నాకు ₹1,00,000 అప్పు ఇస్తావా? అది అప్పు కింద మిగిలిపోతుంది. నేను నెక్స్ట్ నెల ఫోన్ చేస్తావు అప్పు ఎప్పుడు ఇస్తామని. రైట్. ఇది నా సంపాదన, ఇది నా కెరీర్ అండి, అవును, నా వృత్తి. అవును, అంతే కదండి. రాము గారు ఫోన్ చేశారు, ఇలా పలానా సినిమా చేస్తున్నాను, తప్పకుండా అండి. నేను దాంట్లో కూడా ది బెస్ట్ వర్క్ ఇచ్చాను. నేను ది బెస్ట్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో. నువ్వు వినపోయి నువ్వు ఏదో ఎజెండాతోటి ఏదో పెట్టుకుని నువ్వు వినకపోతే అది నీ కర్మ. కానీ పాటల పరంగా చూస్తే దానికి చాలా మంచి రివ్యూస్ రాశారండి క్రిటిక్స్. పాటలన్నీ చాలా బాగుంటాయి. ఎప్పుడు ఏకేలేదే మరి, ఏకలేదే. నేను నా వర్క్ నేను బాగా చేశాను లేదా, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను బాగా చేశాను లేదా, ఆ సినిమాకి ఏం కావాలి అదే, అంతవరకే. వాళ్ళు వచ్చి నన్ను పోషిస్తారండి ఎవరన్నా? ఓకే, ఓకే. అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అదేలేండి, టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ మీరు అటు వెళ్ళి చేయటం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఒక ఆపర్చునిటీ అండి. అదే 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 నన్ను బతికిచ్చింది. ఒక 6 నెలల పాటు నేను బతికాను ఆ సినిమా ద్వారా. 6 నెలలు నువ్వు నన్ను పోషిస్తావా? కదండి, కరెక్ట్. ఎప్పుడు పోషించడండి ఎవరిని కూడా. కానీ ఎవరు ఎలా బతకాలి, ఎవరు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నిర్ణయించేస్తూ ఉంటారు. చాలా తప్పది. ఓకే, నా ఇష్టం నాది. నేను ఓటేయాలనుకుంటే నాకు ఛాన్స్ ఉంటే నేను టీడీపీకి వేస్తాను. నేను అదిగో చెప్తున్నారు, ఈ అవకాశం వేరు, అది వేరు, అది వేరు. అది సినిమా కళారంగం, దాంట్లో ఎన్నో వస్తూ ఉంటాయి. కరెక్ట్, అదే ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కమ్మ కప్పు బేస్డ్ చాలా గొడవలు అవుతూ ఉంటాయి, చాలా ఎవరి మట్టుకాళ్ళకి కోల్డ్ వార్స్ వెళ్తూ ఉంటాయి. ఒక విభజన, ఒక డిస్క్రిమినేషన్ ఉందండి ఎప్పుడు నుంచో. సినిమా ఫీల్డ్ లో కూడా ఉంది, బయట మాట్లాడుకోరు కానీ జరుగుతూ ఉంటాయి. మరి అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అలియన్స్ టీడీపీతో కలవలేదండి? ఎంత గొప్ప సాంగత్యం ఉండదు, ఎంత గొప్ప కలయిక. కలిశారు కదా, కలిసి వర్క్ చేశారు, ఒకళ్ళు ఇష్టపడ్డారు, చంద్రబాబు గారు లేకపోతే ఇది. కానీ అక్కడ ఏమైందండి మరి? భారీ విక్టరీ. ఎంత బాగుందండి, ఎంత గొప్ప విజయం అండి అది. వీళ్ళు కలిసి బట్టి అని కాదు, అక్కడ కాదండి, రెండు అనుకోనివి కలిసి ట్రావెల్ అయ్యారా లేదా, ఒక బ్రాడ్, ఒక దేశానికి లేకపోతే రాష్ట్రానికి పురోగతిని దృష్టిలో పెట్టుకుని కలిసి ఒక 2 హ్యాండ్స్ కలిసినాయా లేదా? ఎగ్జాక్ట్లీ. ఎంత గొప్ప విజయం అండి అది. విజయం వాళ్ళు విక్టరీ సాధించారని కాదండి, అసలు కలవడే గొప్ప విజయం నా ఉద్దేశంలో. వాళ్ళు ఈ రోజు నెగ్గారు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి కాదు, అసలు కలవడం ఇట్ సెల్ఫే గ్రేటెస్ట్ విక్టరీ. రైట్. అలాగే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమా మన RRR, అది విక్టోరియస్ కాదండి. అసలు కలవడం ఇట్ సెల్ఫే విక్టరీ అంటాను నేను దాని సక్సెస్ గురించి మాట్లాడలే. ఓకే, ఓకే. ఇది అనుకోనివి కలిసి ట్రావెల్ చేశారు వాళ్ళిద్దరి మధ్యన గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉందండి, బాండ్ ఉంది. బయట కొట్టుకుని చేస్తూ ఉంటారు, పని లేదు దానికి. సో ఇలాగా నాకు లక్ష్మీ ఎన్టీఆర్ అన్నది నాకు ఒక ఆపర్చునిటీ, దేవుడిచ్చిన ఆపర్చునిటీ. దాని ద్వారా నేను కొంత బతికాను. నేను నా వరకు నేను చాలా బెస్ట్ సాంగ్స్ చేశాను, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, అంతవరకే చూసుకుంటానండి. నా మీద చాలా దుమారం లేచింది, అలా ఇలా అన్నారు, రకరకాలు అన్నారండి. బట్ అల్టిమేట్గా నేను ఒకటే అడుగుతాను, నువ్వు నన్ను పోషిస్తావా, నా ఫ్యామిలీని నువ్వు పోషిస్తావా? కరెక్ట్ కదండి. నేను నా ఫ్యామిలీని పోషిస్తున్నాను. ఐఎమ్ వెరీ ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్. నేనే అప్పులు చేయలేదే నీలాగా కదండి. మాట్లాడే వ్యక్తులందరూ తర్వాత ఉండరండి, జీవితాల్లో ఉండరు. మనకి మనమే మిగిలిపోతాం. సరే నేను ఒప్పుకోలేదు, పోనీ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తావు నువ్వు నాకు మనీ పరంగా. మనీయే కదండి, సినిమా ఎందుకు చేస్తావు? డబ్బు కోసమేగా. అవునవును. నువ్వు బాగా చేస్తే వరకు ఫేమ్ వస్తుంది, అది అడిషనల్ బోనస్. బట్ ప్రాథమికంగా మీరు దేనికంటే ఒప్పుకునేది డబ్బు కోసమే కదా. నువ్వు ఆ డబ్బు నువ్వు ఇస్తావా చెప్పు, నువ్వు నన్ను పోషిస్తావా? పలానా సినిమా నేను చేయను, ఓకే చేయకూడదని నీకు ఉంది, మీరంతా పూలప్ అవ్వండి హాయిగా, ఇంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చేయండి హాయిగా. అప్పుడు నేను ఫోన్ సార్ సారీ అండి, ఏదో అనుకోకుండా వేరే వర్క్లో ఉందని నేను ఎస్కేప్ అయిపోతా. నువ్వు ఇవ్వవు, డబ్బులు ఇవ్వవు కదండి. డబ్బులు తీయాలంటే, జేబులోంచి పైసా తీయాలంటే నొప్పి. కానీ ఈ మాటలన్నీ వస్తాయి, ఈ మాటలు మటుకు అనడానికి నీకు హాయిగా ట్విట్టర్ ఉంది, దాంట్లో నువ్వు హాయిగా రాసుకుంటూ పోవచ్చు. ఒక బురద జల్లేచ్చు నా మీద, బిచ్చింగ్ చేయొచ్చు, అది నీ ఇష్టం. బట్ నీ లైఫ్ అంతవరకే, నూతుల కప్పలాగా అలాగే ఉంటావు నీ జీవితం అంతా కూడా. మా జీవితం ఎదుగుతూ ఉంటుందండి. ఓకే. కానీ మీ ఇంటర్నల్గా అయితే మాత్రం మీకు పార్టీ పరంగా చాలా ఇష్టం, అంతే కదా? ఎప్పటికీ కూడా, ఎప్పటికీ ఇష్టం. ఎప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అండి, ఎప్పటికీ టీడీపీ ఫ్యాన్. ఓకే, ఓకే. ఇక్కడ లేదు, నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయినా, నా ఓట్ హక్కు ఇక్కడ ఉంది హైదరాబాద్లో. ఇఫ్ ఐ వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ వుడ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ టీడీపీ. ఓకే, ఓకే. డెఫినెట్గా. అదే
అంటే బహిరంగ చెప్పొచ్చు నేను, నా ఇష్టం అది, అదే నేను దానికి వేస్తాను. ఇక్కడ ఇక్కడ ప్రబలంగా ఉంది కాబట్టి నేను లాస్ట్ టైం బీఆర్ఎస్కి మన తెలంగాణ పార్టీకి వేశానండి, నేను కేసీఆర్ గారికి వేశాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ అపోజిషన్ లేదు. అవును లేదు. రైట్. సో ప్రాక్టికల్గా ఆలోచించుకుంటాం, ఎక్కడున్నాం ఎక్కడున్నాం ఏం చేస్తాం అన్నది కూడా ఒక ఇంకితం ఉండాలి కదండి మనకి. రైట్. సో దాని ప్రకారం వెళ్ళాలి. మొత్తం కెరీర్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటండి? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నాకు సినిమాలు ఎక్కువ వస్తే బాగుండన్న ఆలోచన ఎప్పుడు ఉంటుందండి. ఓకే. తగినంత నేను ఇచ్చిన ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్కి లేకపోతే హిట్స్ అయిన ఆల్బమ్స్కి ఇంత గ్యాప్స్ లేకుండా జీవితం హాయిగా కొంచెం 2-3 సినిమాలన్నా చేసుకునేలాగా ఉంటే బాగుండు కెరీర్ అన్న ఆశా దృక్పథం ఎప్పుడు ఉందండి నాలో. అది నన్ను వేధిస్తూ ఉంటుంది. ఓకే. సో ఆ రోజు కోసం నేను యాక్చువల్గా వెయిట్ చేస్తున్నానండి. పెద్ద చిన్న అని నేను ఎప్పుడు ఆలోచించలేదు అలాగా. సిచ్యువేషన్ పరంగా మీకు ఎదురైన సంఘటన అండి? సిచ్యువేషన్ పరంగా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నానండి ప్రతిసారి కూడా. ఓకే. మనకి తక్కువైపోయినప్పుడు కెరీర్లో మనకు వెనకబడిపోయినప్పుడు లేకపోతే తక్కువ సినిమాలు వచ్చినప్పుడు న్యాచురల్గా మనకి ఎలా నిలదొక్కుంటాం, ఎలాగ మనం బతుకుతాం అన్నది అంశం మనకి ఆటోమేటిక్గా ఛాలెంజింగ్గా ఉంటుందండి లైఫ్లో. ఓకే. సో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి నాకు ఎక్కువ సహకరించింది నా వైఫ్ ఉమా అండి. ఓకే. వితౌట్ హర్ నేను చాలా కురింగిపోదును, ఆల్మోస్ట్ బ్రేక్ డౌన్ అయిపోదునండి చాలాసార్లు. అలా అవ్వకుండా నన్ను కాపాడింది మై ట్రూ వెల్విషర్, నా ఫ్రెండ్గా చూడాలంటే కనుక షీఈ్ మై వైఫ్ ఉమా అండి. తన సపోర్టు, తన ప్రేమ, తన అన్కండిషనల్ లవ్ నన్ను బతికిచ్చింది ఈరోజు ఇంతవరకు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హెర్ అండి. ఆ ఒక్క విషయంలోనూ నేను చాలా చాలా అదృష్టవంతండి, చాలా. ఓకే. లవ్ మ్యారేజ్ లేదండి, అరేంజ్ మ్యారేజ్. ఈ రోజుకి కూడా తన సపోర్ట్ మోర్ దెన్, అంటే ట్రూ వెల్విషర్ ఎవరన్నా నా జీవితంలో ఉన్నారు, నిజమైన వెల్విషర్, నా శ్రేయోభిలాషి ఎవరన్నా ఉన్నారంటే తన ఒక్కతే అండి. మిగతా వాళ్ళు చూసుకుంటూ ఉంటే కూడా అంత వర్క్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా, ఫ్రెండ్స్ అంటాం, ఫ్రెండ్స్ కాదు. నాకు ట్రూ ఫ్రెండ్ అంటూ నిజంగా చెప్తున్నానండి ఎవరు లేరండి, తనే. ఓకే. తను ఒక్కతే ఉంది, తను ఒక్కదాన్ని నమ్ముతాను నేను ఎలా ఉన్నా సరే, నా క్యారెక్టర్ పరంగా కానీ, యాటిట్యూడ్ పరంగా కానీ, కెరీర్ పరంగా నాకు ఎలా ఉన్నా సరే తను నన్నుగా ప్రేమించి ఏకైక వ్యక్తి. ఓకే. సో దాంట్లో దేవుడికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఇప్పుడు కూడా. పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? నాకు ఒక అబ్బాయి అండి, మయూర్ పేరు. హీఈస్ ఇన్ 11th స్టాండర్డ్లో ఉన్నాడండి. స్కంద కదా? స్కంద మయూర్ అండి. స్కంద మయూర్. అవునండి. ఓకే. అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్న నెమలి. స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి. అవును. ఈ పేర్లు కూడా నాన్నగారేనా? లేదండి, ఇది మా అబ్బాయికి నేను పెట్టిన పేరు. మా అందరికి కూడా నాన్నగారు పెట్టిన పేరు. సో మొత్తం ఎంటైర్ మీరు చూసిన ఈ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఎవరికి సహాయం పడరండి, అక్కడికి రారు, మీ పోరాటం మీదే. అవసరంలోనా? అవసరంలో కానీ ఎక్కడైనా సరే, ఏదైనా సరే దేన్ని బ్లైండ్గా ఎవరిని నమ్మకూడదండి. ఓకే. ఎవరు సహాయం చేస్తారంటే ఆ సహాయానికి కూడా చేస్తారని అనుకోవడానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్ ఇది ఉంటుందండి. ఏదైనా సరే, ఒక కష్టం వచ్చినా, ఏదైనా ఒక అవసరం వచ్చినా సరే, ఒక ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని నీకు నువ్వే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. అలా ప్రయత్నించడంలో దాంట్లో ఒక ఏమంటారు, యూ విల్ బికమ్ స్ట్రాంగ్. ఓకే. సో వాళ్ళు ఉండాలి, వాళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళని అడిగితే నాకు హెల్ప్ చేయలేదు, ఇదంతా కూడా అబండాలు వేయద్దు, నిరుత్సాహపడద్దు, వాళ్ళు ఎవరో దూరంగా ఉన్నారని, నీకు దగ్గరికి రాలేదని, ఇవన్నీ వద్దు. నీకు నువ్వే పోరాడు, నీకు నువ్వే సాధించుకో, నీకు నువ్వే నిలబడు, బికమ్ స్ట్రాంగ్. దట్ వే యూ విల్ బికమ్ స్ట్రాంగ్. సో అన్నది నేను నేర్చుకున్నానండి. నాకు నేనే నిలబడతాను. బట్ నాకు అంత స్ట్రాంగ్గా అవ్వడానికి మెయిన్ రీజన్ నేను ఇందాక చెప్పిన నా వైఫ్ ఉమా అండి. తన సపోర్ట్ లేకపోయి ఉండుంటే కనుక, తన ఆలోచన, తన సహాయం, తన ప్రేమ ఉండకపోతే కనుక నేను కాదు ఎప్పటికీ కూడా. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను సాధించింది లేకపోతే నేను నిలబడింది ఈ రోజుకి కూడా ఏంటంటే దట్స్ బికాస్ ఆఫ్ హెర్. ఆ క్రెడిట్ అంతా తందండి. సో నేను చెప్పాను కదా, నా ఏకైక శ్రేయోభిలాషి నా ఎంటైర్ జీవితంలో, వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా కానీ, బయట బాహ్య ప్రపంచంలో కానీ, నా నిజమైన శ్రేయోభిలాషి ఎవరన్నా ఉన్నారంటే తను ఒక్కతే. నేను ఎవరన్నా ఆన్సర్ చేయాలి అంటే జీవితంలో తను ఒక్కదానికి ఆన్సర్ చేయాలండి, ఎవరికి ఆన్సర్ చేయక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో నైస్ టాకింగ్ విత్ యూ. నిజంగా అండి, ఏం మాట్లాడతానో, మీరు ఏమడుగుతారో కూడా నాకు తెలీదు, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ హియర్ టుడే.